దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మహోన్నతమైన దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మీ అందరికీ ముందు ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా లైవ్లో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి మహాకృపను బట్టి దేవునికి స్తోత్రం. ఆ కృపను మీకు తెలియచేయడానికి దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను అర్థం చేసుకొని రాకడకు మనం సిద్ధపడే విధంగా దేవుడు నన్ను ప్రేరేపించిన దాన్ని బట్టి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది విశ్వాసులను బలపరచాలనే ఉద్దేశంతో ఆన్లైన్ గాస్పెల్ ప్రోగ్రామ్ అనేది ప్రారంభించడం జరిగింది. పిల్లరా, మీకు తెలుసు, గత 2 వారాలుగా మనం అనేకమైనటువంటి అంశాలను మనం ధ్యానం చేస్తున్నాం. సోమవారం కూడా మనం ధ్యానం చేశాం. సత్య విషయమైన అనుభవ జ్ఞానం మీకు కలదా అనే మాటకు దాదాపుగా చాలామంది స్పందించారు. దేవుని గురించిన అనుభవం, పరిశుద్ధత విషయంలో, నీతి విషయంలో, రాజ్య సువార్త విషయంలో మనం ఎలాంటి అనుభవ జ్ఞానం కలిగి ఉన్నామో మనల్ని మనం పరిశీలించుకోవడానికి, ఆ అనుభవ జ్ఞానాన్ని బట్టి మనం ఏ విధంగా మనకు విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నామో పరిశీలించుకోవడానికి, ప్రార్థన ద్వారా మన బ్రతుకును కాచుకోవడానికి దేవుడు ఒక అవకాశాన్ని మనకు కలగచేశాడు. ఆ అనుభవ జ్ఞానం మనకు ఉపయోగకరంగా ఉందా లేదా అని పరిశీలించుకోవడానికి దేవుడు ఇచ్చాడు. ఆ కృపను బట్టి చాలామంది లైవ్లో వీక్షించి ఫోన్ చేసి, మేము బ్రదర్ మీ యొక్క వాక్యం ద్వారా మేము బలపరచబడ్డాం, నిజంగా మేము నేర్చుకుంటున్న సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానం పొందలేకపోయాం, కానీ ఆ అనుభవ జ్ఞానమే మా జీవితాల్లో దేవునితో ఒక సత్సంబంధాన్ని కలిగి ఉండడానికి ఉపయోగపడుతుందని మేము అర్థం చేసుకున్నాం. ఇంకా మంచి దేవుని చిత్తానుసారమైన మాటలు మాకు అందించండి బ్రదర్ అని అడిగినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు బయలుపరిచినటువంటి, దేవుడు నన్ను ప్రేరేపించిన విధానాన్ని బట్టి ఒక అంశాన్ని ఈరోజు ప్రార్థనాపూర్వకంగా మీ ఎందుకు తేవాలనుకున్నాను. ఆ అంశం ఏంటంటే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా అని ఒక క్వశ్చన్ మార్క్ వేసి మన టైటిల్ అనౌన్స్ చేసి వదిలేసి, వాస్తవం దాని కింద అతడు ప్రార్థన చేయవలను అని అంటాం. అతడు ప్రార్థన చేయవలను అంటాం. అసలు మన జీవితాల్లో శ్రమలు ఎందుకు సంభవిస్తాయి? క్రీస్తును ఎరిగి, క్రీస్తు సత్యాన్ని తెలుసుకొని, దేవుని యొక్క వాక్యం ద్వారా కడగబడి నీతిమంతులుగా తీర్చబడిన మన జీవితాల్లోకి ఎందుకని శ్రమలు దేవుడు అనుమతించాడు? ఆ శ్రమల గుండా మనం ఎందుకు వెళ్ళాలి? శ్రమ కలిగినప్పుడు మనం ఏం చేయాలి? శ్రమల ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అనే విశ్వాసి బలపరచబడడానికి, ఆత్మీయంగా ఎదిగి తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి, తన జీవితంలో ఎదుర్కొనేటువంటి శ్రమల గురించి, కష్టాల గురించి, ఆ శ్రమల్లో, ఆ కష్టాల్లో దేవుని యొక్క చిత్తాన్ని పరిశీలించడానికి అవకాశం దొరుకుతుంది అనే ఉద్దేశంతో మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా అనే టైటిల్ అనౌన్స్ చేసి, ఆ శ్రమల యొక్క పర్యవసానాన్ని, శ్రమలలో దేవుని ఉద్దేశాన్ని, శ్రమలలో మనం దేవుని ఏ విధంగా తెలుసుకోగలుగుతాం, కట్టుకోగలుగుతాం మనకి విశ్వాస జీవితాన్ని అని దైవికమైన ప్రేరేపణ బట్టి మీ ముందుకు వచ్చారు. మీరందరూ సిద్ధంగా ఉన్నారు? శ్రమలు మన జీవితాలు ఎందుకు కలుగుతాయో, ఏ విధంగా వాటిని జయించాలో, ఏ విధంగా దేవుని చిత్తానుసారంగా శ్రమలను వాడుకోవాలో మనం కానీ అర్థం చేసుకోగలిగితే, ఆ శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ఏ విధంగా మనం ప్రవర్తించగలగాలో మనకు తెలిసిపోతుంది. కాబట్టి అలాంటి మంచి వాక్యాన్ని దేవుడు మనతో పంచుకునేలాగా, దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా
ఉన్న ప్రదేశాల్లో మీరు మీ తలలో ఉంచి మనస్ఫూర్తిగా ప్రభువా మీరు నాతో మాట్లాడారు, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడారు, ఈ అంశం ద్వారా నాతో మాట్లాడారు. శ్రమ నా జీవితంలో సంభవించినప్పుడు నేనేం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి అని నాకు తెలియచేయని ప్రభాని మీరు మనస్ఫూర్తిగా ఒక నిమిషం ప్రార్థనాపూర్వకంగా నాతో ఏకీభవిస్తే దేవుడు ఆత్మ కలిగించే ఐక్యత ద్వారా ఒక సమాధానం మనం ఎక్కడ ఉండినా మనకు కలిగి మన బ్రతుకులకు నెమ్మది కలుగుతుంది. తలలో చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన దివ్యమైన నామను బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క మహాకృపను బట్టి, కనికరమును బట్టి ఆన్లైన్ ద్వారా నీ స్వార్థను, ఆన్లైన్ ద్వారా గాస్పెల్ను మేము ప్రకటించడానికి మీరు తెరిచిన మార్గంలో బట్టి నీకు స్తోత్రం. అవును ప్రభా, ఈ మార్గం ద్వారా అనేకులను బలపరచడానికి, అనేకుల యొక్క జీవితాలను ఉజ్జీవింప చేయడానికి, వాళ్ళ బ్రతుకుల్లో ఉన్నటువంటి నిరాశను తొలగించి వేసి నూతన ఉజ్జీవాన్ని, నూతన ఆలోచన వాళ్ళ జీవితాల్లో కలగచేసి దేనికోసం ఈ లోకంలో బ్రతుకుతున్నాము, ఎలా బ్రతుకుతున్నాము, ఆ జీవితానికి ఒక అర్థాన్ని మా జీవితాల్లో మేము తెలుసుకొని రక్షణ కార్యాన్ని మేము ఏ విధంగా కొనసాగించాలో, మీరు అనుగ్రహించినటువంటి రక్షణను బట్టి మా విశ్వాస జీవితాలకు శ్రమలు, బాధలు ఎందుకు ఎదురవుతాయో మేము అర్థం చేసుకొని మా విశ్వాస జీవితానికి కొనసాగించడానికి కావలసినటువంటి ఆత్మ శక్తిని మాకు దయచేసి ఈ లైవ్ ద్వారా ప్రభా ఎవరైతే నీ వాక్యాన్ని వింటున్నారో, నీ వాక్యాన్ని విని బలపరచబడాలని ఆశపడుతున్నారో వారితో మాట్లాడండి. వారి జీవితాల్లో శ్రమలను బట్టి, బాధలను బట్టి, నిన్ను ఎరిగిన దాన్ని బట్టి, క్రైస్తవుడు అయినందుకు బాధపడుతున్న దాన్ని బట్టి కృంగిపోయి ఉంటే వారితో మీరు మాట్లాడండి. ఈ మాట ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచు. నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలిగించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచి ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనాన్ని నేను చదువుతాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఈ యాకోబు యేసుక్రీస్తు యొక్క సహోదరుడు. యేసుక్రీస్తు ఈ లోకంలో బ్రతికినప్పుడు ఆయన గుర్తెరగకుండా, తన సహోదరుడిగా భావించకుండా తృణీకరించినటువంటి వ్యక్తి యాకోబు. అయితే తర్వాత దేవుడు అతను సంధించిన తర్వాత, దేవుని యొక్క చిత్తాన్ని అతను తెలుసుకున్న తర్వాత తను యాకోబు దేవుని యొక్క సహోదరుడిని అని తను పరిచయం చేసుకోకుండా, నేను యేసుక్రీస్తు యొక్క సోదరుడు అని తను పరిచయం చేసుకోకుండా, మీరు మొదటి వచనం చూస్తే, మొదటి అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదివితే చూడండి. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడని యాకోబు అని రాయబడింది. ఈ లోకంలో మనం పరిచయం చేసుకునేటప్పుడు మనం పలానా వారి యొక్క కుమారుణ్ణి, పలానా వారి అల్లుణ్ణి, పలానా వారి యొక్క బావమర్దిని, పలానా వారి యొక్క భావను అని వారు కలిగి ఉన్నటువంటి ఆ డిజిగ్నేషన్ మనము అడ్రస్ చేస్తూ మనల్ని మనం పరిచయం చేసుకుంటాం. మా బావ గొప్ప అధికారి అని మనం పరిచయం చేసుకుంటాం. ఆ అధికారాన్ని బట్టి మనము ఎవరితోనైనా సరే పరిచయం చేసుకోలేనప్పుడు మనం చెప్పుకుంటాం. కానీ
త్యాగాన్ని గుర్తిరిగి దేవునికి ఉద్దేశాన్ని అర్థం చేసుకుని రక్షించబడి దేవునికి మార్గంలో తను నడుస్తున్నప్పుడు నేను యేసుక్రీస్తు యొక్క సహోదరుడను, ఆయనకు తోబుట్టువును అని తను అడ్రస్ చేసుకోకుండా, పరిచయం చేసుకోకుండా, చూడండి, యాకోబు తను తాను తగ్గించుకుంటున్నాడు. యాకోబు తను యేసుక్రీస్తు యొక్క దాసుడను, దేవుని యొక్క చిత్తాన్ని గుర్తిరిగిన వారి జీవితాల్లో ఈ లోకంలో ఏ విధంగా ఏమై ఉండాలో దేవుడు బయలుపరుస్తాడు. లోకంలో ఉన్నదాన్ని బట్టి తను హెచ్చించబడాలని, గణపరచబడాలని తను కోరుకోడు. ఇంకొకరి అధికారాన్ని, ఇంకొకరి హోదాను, తనను ఇతరులకు పరిచయం చేస్తాడు. తను వాడుకోడు. యాకోబు కూడా అంతే. నేను యేసుక్రీస్తు యొక్క దాసుడను అని ఎవరైతే శ్రమ కలిగినప్పుడు చెదిరిపోయినటువంటి ఆ 12 గోత్రములు ఉన్న వారికి రాస్తున్నారు. మనం కృత నిబంధనలో అపోస్తుల కాలంలో ఆది సంఘం శ్రమ కలిగినప్పుడు వాళ్ళు 12 గోత్రముల వారు చెదిరిపోయినట్లుగా మనం చూస్తాం. ఆ చెదిరిపోయి వారికి విశ్వాస జీవితాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా బలపరుచుకోవాలి, ఏ విధంగా రక్షణను కొనసాగించాలి అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నప్పుడు యాకోబు భక్తుడు చాలా స్పష్టంగా వారితో మాట్లాడతారు. శోధనలోకి ఒక వ్యక్తి ఏ విధంగా ప్రవేశిస్తాడో అని తెలియజేస్తాడు. మీరు కానీ 14 వచ్చిన మొదటి అధ్యాయం 14 వచ్చిన కానీ మీరు గమనిస్తే అక్కడ రాయబడిన మాట చూడండి. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత మరలు కొల్పబడిన వాడై శోధించబడును. దురాశ గర్భం ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణము కనును అని. ప్రతివాడు శోధించబడడానికి గల కారణం ఏమిటో ఆయన తెలియజేస్తున్నారు. తనలో ఉన్నటువంటి స్వకీయమైనటువంటి దురాశ. చూడండి, ఆదామవ్వలు ఎందుకు తొలగిపోయారు? వారి యొక్క దురాశ ప్రవేశించింది. మీరు దేవుని వలె ఉంటారు అనే ఆలోచన సాతాను కలగచేసినప్పుడు అప్పటి వరకు నిశ్చితమైనదిగా అనిపించినటువంటి ఆ పండు చూచడానికి కన్నులకు రమ్యమైనదిగా, ఆహారానికి మంచిదిగా కనిపించినట్లు మనం చూడండి. ఆలోచన బట్టి మనకు మనసు మారిపోతుంది, మన ప్రవర్తన మారిపోతుంది. ఈ ఆలోచన కలగచేసేదేంటి? మనలో ఉండటం ఆశ. అది మన పరిస్థితికి అనుగుణంగా వాడుకుంటే మంచిది. కానీ పరిస్థితికి మించి లేని దాని గురించి, ఇంకొక దాని గురించి మనం వాడుకోవాలని ఆలోచిస్తున్నది దురాశ. అలాంటి దురాశ మనిషిని మరలు కొల్పబడుతుంది, మరలు కొలుపుతుంది. అలాంటి వాడు శోధించబడతాడని శోధన గురించి అని రాశాడు. అంత మాత్రం కాదు, చెదిరిపోయిన వారు విశ్వాస జీవితంలో ఎక్కడో దీనస్థితిలో కష్టార్జితం చేసుకుంటూ బాధపడుతూ కృంగిపోయిన వారిని కూడా అడ్రస్ చేస్తూ విశ్వాసమందు దీనులైన వారిని, దరిద్రులైన వారిని పరలోకంలో దేవుడు భాగ్యవంతులుగా ఇచ్చాడని వారికి ఒకలాంటి బలాన్ని, స్వాంతన చేకూర్చే మాటలను ఉపయోగించినట్లు మనం చూస్తాం. దరిద్రుడైన లాజరు ఈ లోకంలో తన దరిద్రుడిగా బతికినప్పటికీ పరలోకంలో భాగ్యవంతుడిగా అతను మార్చబడ్డాడు అనే యేసుక్రీస్తు చెప్పిన మాటను ఆయన జ్ఞాపకం చేసుకుని వారిని బలపరిచారు. అలా మనం కానీ అనేక విషయాలు యాకోబు రాసిన పత్రికలో క్రియల గురించి, ఒక వ్యక్తి విశ్వాసిగా ఉంటేనే చాలదు, క్రియలు కూడా కలిగి ఉండాలి, క్రియలు లేనటువంటి విశ్వాసం మృతము. మనం రక్షించబడడానికి మన క్రియలు అవసరం లేకపోయినా, మనం నమ్మిన దాన్ని బట్టి మనం రక్షించబడినా
క్రియా న్యాయమును బట్టి కాకుండా విశ్వాస న్యాయమును బట్టి మనం రక్షించబడిన ఆ రక్షణను కొనసాగించడానికి మాత్రం ఖచ్చితంగా క్రియలు అవసరము. క్రియలు లేనటువంటి విశ్వాసం మృదువు అని కరకట్టుగా చెప్పి మంచి క్రియలు, సత్క్రియలు అనే ధనాన్ని ఈ లోకంలో సమకూర్చుకొని విశ్వాస జీవితంలో కొనసాగించబడాలని ఆయన హెచ్చరిక చేశారు. అలా వారిని బలపరుస్తూ ఈ లోక సంబంధమైనటువంటి యుద్ధములు, పోరాటములు దేని నుంచి కలుగుతున్నాయి? మరి శరీరేచ్ఛల నుంచే కదా అని క్రీస్తును నమ్మినటువంటి బిడ్డలు ఈ లోక సంబంధంగా శరీరేచ్ఛలకు లోబడి, పాపేచ్ఛలకు లోబడి దేవుని వదిలిపెట్టి లోకంలో కలిసిపోతే వారి బ్రతుకు దారుణంగా ఉంటుంది. అలాంటి వారు సుఖభోగములు అనుభవించేది అది బ్రతికిన సచ్చిన దానితో సమానము అని దేవునికి క్రియలను గుర్తిరగకుండా ఇష్టానుసారంగా బ్రతికే వారి గురించి కూడా ఆయన రాశారు. అయితే మన జీవితంలో క్రీస్తుని కలిగి క్రీస్తు సన్నిధిలో నిందారహితంగా బ్రతుకుతూ విశ్వాస జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నప్పుడు మన ప్రమేయం లేకుండా, మనకు తెలియకుండా కొన్నిసార్లు మన బ్రతుకులో శ్రమ కలుగుతుంది, నష్టం కలుగుతుంది, బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది. అలా సంభవించినప్పుడు, అది జరగరానిదే జరిగినప్పుడు, అనుకోనిదే జరిగినప్పుడు ఏం చేయాలి? ఏ విధంగా మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి? చెదిరిపోయినటువంటి 12 గోత్రపు పరిశుద్ధులకు, విశ్వాసులకు రాయబడిన మాటలు మనం అర్థం చేసుకుంటున్నాం. వాళ్ళు చెదిరిపోయారు శ్రమ కలిగినప్పుడు. వారి జీవితాల్లో తిరిగి ఒక సంతోషం లేకుండా, తిరిగి ఒక నెమ్మది లేకుండా, అస్తమానం ఏదో ఒక శ్రమ, అస్తమానం వారి జీవితాల్లో వేదన, వాళ్ళు వెన్నంటుతూ ఉన్నప్పుడు, బాధపరుస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఏ విధంగా వారి కలిగిన శ్రమను బట్టి ఆలోచించాలి. మరి ఆ శ్రమ గురించి మనకు ఎంతవరకు తెలుసు? ఈరోజు ఈ మాటలు నేను చెప్పడానికి గల బలమైన ఉద్దేశం ఒకటే, క్రీస్తును నమ్ముకొని ఆయన సన్నిధికి వచ్చిన వారి జీవితాల్లో ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి. అదేంటండి? క్రీస్తు నమ్ముకున్నందుకు శ్రమల, క్రీస్తు సన్నిధికి వచ్చినందుకు శ్రమల, ప్రయాసపడి భారం మోయించిన వారందరూ నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలగ చేస్తాను అన్నాడు కదా. ఆ విశ్రాంతి కోసమే కదా మేము యేసుక్రీస్తు ఎదుగు వచ్చేది. ఆ విశ్రాంతిని అనుభవించడానికే కదా, కాస్త మనశ్శాంతిగా ఉండడానికే కదా, కాస్త సమాధానంగా మా జీవితాలు కొనసాగించడానికే కదా మేము యేసుక్రీస్తు ఎదుగు వచ్చేది అని అనుకుంటారు. మంచిదే, యేసుక్రీస్తు సమాధానాన్ని ఇచ్చేదేవు, నెమ్మదినిచ్చేది. కానీ యేసుక్రీస్తు అనుగ్రహించినటువంటి సమాధానము ఎప్పుడు మన జీవితాల్లో పరిపూర్ణమవుతుందో అది అర్థం చేసుకోలేకుండా ఆ వాక్యాన్ని చాలా మంది వాడతారు. యేసుక్రీస్తును ఆ యొక్క సమాధానం ఏ విధంగా మన జీవితాలు కలగ చేస్తాడో అనే విషయాన్ని అర్థం చేసుకోకుండా, సమాధానం అనుగ్రహించే దేవుడు అనుగ్రహించే సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి అనే వాక్యాన్ని ఆధారం చూసుకుని సమాధానంతో, సంతోషంతో ఉండాలి అని అనుకుంటారు. మంచిదే, యేసుక్రీస్తు మనకు సమాధానం అనుగ్రహించాడు. పాపంలో, శాపంలో బ్రతుకుతున్నప్పుడు తండ్రికి దూరమైపోయి రక్షణ భాగ్యం లేకుండా లోకంలో శాపగ్రస్తంగా మన్నబంధకంలో చేత కట్టబడి మన దాసత్యానికి లోనై బ్రతుకుతున్న మన బ్రతుకుల్లో దేవుడు తన రక్తము చేత మనల్ని విడిపించి, ఆ రక్తం చేత మనం కడిగి పరిశుద్ధపరిచి తండ్రితో సమాధానపరిచి ఆయన సమాధానకర్త అయిన దేవుడిగా మనకు తోడై ఉన్నాడు. మంచిది. అయితే యేసుక్రీస్తును నమ్మి అనుసరిస్తున్న వారు తెలుసుకోవాల్సిన సత్యం, రక్షణ పొంది
రక్షణ రక్షణ పొందినటువంటి అనుభవంలోకి వచ్చి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వారు తెలుసుకున్నటువంటి అస్సలైన సత్యం. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఈ లోకం ఊరుకుంటుందా? యేసుక్రీస్తును నమ్ముకొని మంచి మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటే లోకంలో ఉన్నటువంటి మనుషులు, పాపిష్టి జనం, పాపం పోనీలే దేవుడు నమ్ముకున్నాడు అని అనుకుంటుందా? లేదు. ఖచ్చితంగా లోకంలో దేవునికి విరోధమైనటువంటి ఆత్మ పనిచేస్తుంది. అంధకార సంబంధమైన దురాత్మల సమూహం మధ్యలో మనం బ్రతుకుతూ ఉన్నాం. అది వాస్తవం. అందుకనే మనం పోరాడేది శరీరులతో కాదు, మనం కనిపించకుండానే మన ఆలోచన చెరపట్టి మనలో ఉన్నటువంటి దైవ నియమాన్ని త్రొక్కి పాప నియమాన్ని నెరవేర్చేటువంటి ఆలోచన మన హృదయంలోకి చొప్పించి మనల్ని పాపానికి దాసులుగా ఈడ్చుకోపోయేటువంటి ఒక పాప నియమం మన హృదయంలో ఉంటూనే ఉంటుంది. ఆ పాప నియమం యొక్క ఆలోచన మనం గుర్తెరిగి ఆ సత్యాన్ని మనం తెలుసుకోగలిగితే యేసు యొక్క మార్గంలో మనం క్షేమంగా ముందుకు వెళ్ళగలుగుతాం. గమనించండి, మనం చదివినటువంటి మాట, మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా అన్న మాటలో ఉన్న అర్థాన్ని కానీ మనం పరిశీలిస్తే శ్రమ సంభవించడానికి కారణం ఉంది అనే కదా. సంభవిస్తుంది, సంభవించనా అంటే ఎవరికైనా ఆల్రెడీ సంభవించిందా అనే కదా అర్థం. సంభవించనా, సంభవిస్తుంది. కారణం ఏంటి? యేసుక్రీస్తు ఆయన స్వయాన ఒక మాట అంటాడు, లోకంలో మీకు శ్రమ కలుగును అని యోహాను సువార్తలో ఆయన అంటాడు. అయినను మీరు భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యం తెచ్చుకోండి, లోకంలో మీకు శ్రమ కలుగును. కారణం ఏంటి? శ్రమ మన జీవితాలు ఎందుకు కలుగుతుంది? శ్రమ మన జీవితాలకు ఎందుకు కలుగుతుంది? విశ్వాసంగా దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మన జీవితాల్లో శ్రమ ఎందుకు కలుగుతుంది అనేది కానీ మనం అర్థం చేసుకోగలిగితే, లోకంలో మీకు శ్రమ కలుగును, యోహాను సువార్త 16:33లో ఆ మాటను మనం అర్థం చేసుకుంటే, శ్రమ విశ్వాసికి, శ్రమ ప్రార్థన పరుడికి, శ్రమ యేసుక్రీస్తు నమ్మి ఆ మార్గంలో నడుస్తున్న వారికి ఎందుకు కలుగుతుంది అంటే, దానికి జవాబుగా మీరు మత్తయి సువార్త 13:21లో ఉంటుంది. మత్తయి సువార్త 13:21 మీ యొక్క బైబిల్ తెరిచి మత్తయి సువార్త 13:21 గమనించండి. ఈ 13:21లో యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తూ, ఆ ఉపమానంలో రాతి నేలలో పడినటువంటి వ్యక్తి గురించి అని చెప్తారు. అక్కడ చూడండి 20 అయితే అతను వేరు లేనందున కొంతకాలం నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడను. వాక్యము నిమిత్తము శ్రమ కలుగుతుంది. వాక్యము నిమిత్తము శ్రమ కలుగుతుంది. వాక్యం నిమిత్తం ఎందుకు శ్రమ కలుగుతుంది? ఎందుకంటే ఒకప్పుడు చీకటిగా బ్రతికిన నీవు, ఒకప్పుడు పాప లోకంలో జీవించిన నీవు, ఒకప్పుడు లోకంతో మమేకమై ఇష్టానుసారంగా బ్రతికిన నీవు లోకం నుంచి వేరైపోయి వాక్యము చేత నీ బ్రతుకును కడుక్కొని, వాక్యము సత్యం కాబట్టి సత్యాన్ని ఎరిగి ఆ సత్య మార్గం గుండా నడిపిస్తున్న క్రీస్తు ఉంచిపోయిన అడుగుజాడల్లో నువ్వు పాపము లేని వాడిగా, పరిశుద్ధుడిగా నువ్వు బ్రతుకుతున్నావు. కాబట్టే వాక్యము నిమిత్తం నీకు శ్రమ కలుగుతుంది. వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగుతుంది. వాక్యము మనం పరిశుద్ధపరుస్తుంది. అంటే లోకము పరిశుద్ధపరచబడిన మనల్లో, నీతిగా ఉన్న మనల్లో, దేవుని యొక్క చిత్తానుసారంగా బ్రతుకుతున్న మనల్లో, లోకంలో ఉన్న దాన్ని వదిలిపెట్టి, శాపాన్ని వదిలిపెట్టి ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్న మన జీవితాలకు శ్రమ కలుగుతుంది. మొట్టమొదటిగా శ్రమ విశ్వాసికి ఎందుకు కలుగుతుంది అంటే వాక్యము నిమిత్తము.
వాక్యము నిమిత్తము యేసుక్రీస్తు అంటాడు, వాక్యము నిమిత్తము శ్రమ, వాక్యము నిమిత్తము హింస. వాక్యము నీతిగా బ్రతకడం నేర్పుతుంది, వాక్యము సత్యముగా ఉండాలని బ్రతుకుతుంది. ఒక నీతి కలిగిన, దైవభక్తి కలిగినటువంటి ఒక అధికారి ఒకవేళ లంచం తీసుకోకపోతే, అబద్ధం ఆడాల్సి వస్తే, ఆ విషయంలో లంచం తీసుకోకుండా, అబద్ధం ఆడకుండా తను తాను పరిశుద్ధపరుచుకుని బ్రతుకుతున్నప్పుడు అనీతి పరులైనటువంటి వారు ఏం చేస్తారు? నిందలు వేయడానికి చూస్తారు, హింసించడానికి చూస్తారు. దానియేలుకు ఎందుకు శ్రమ కలిగింది? ఏ విషయంలో కూడా పాపం లేనివాడిగా, పొరపాటు లేనివాడిగా తను తాను క్రీస్తుని బట్టి, దేవుని బట్టి తన ప్రవర్తనలో తను తను కాపాడుకుంటూ వస్తున్నాడు. కాబట్టి అతన్ని వాళ్ళు ద్వేషించారు. లోకం అలాంటి వారిని ద్వేషిస్తుంది. అందుకనే మీరు కీర్తన గ్రంథం 38:20 దావీదు భక్తుడు అంటారు, నేను ఉత్తమమైన దానిని అనుసరిస్తున్నందుకు వారు నాకు శత్రువులైతిరి. ఉత్తమమైన దాన్ని, మన మంచి దాన్ని అనుసరించినప్పుడు, లోకంలో వాళ్ళలాగా మనం బ్రతికినప్పుడు, వాళ్ళలాగా తిరిగినప్పుడు, వాళ్ళలాగా ఇష్టానుసారంగా సినిమాలకు, షికారులకు, వ్యభిచారానికి, జాగ్రత్తవానికి, దొంగతనానికి, నరహత్యకు, లోక సంబంధమైన ఆలోచన చొప్పున మనం నడుస్తున్నప్పుడు ఎవరూ మనకు అడ్డు చెప్పలేదు, ఎవరూ అభ్యంతరపరచలేదు, మనకు కీడు చేయాలని ఆలోచన వారికి లేదు. ఎప్పుడైతే ఆ దురలవాట్ల నుంచి మనం మానుకుని వాక్యము చేత కడగబడి, దేవుని చేత పిలువబడి, దేవుని చిత్తానుసారంగా మనం ఉత్తమమైన దాన్ని మనం అనుసరిస్తున్నందుకు, వాక్యాన్ని బట్టి ఎందుకు శ్రమ కలుగుతుంది? వాక్యాన్ని బట్టి ఎందుకు హింస కలుగుతుంది? వాక్యం మనలో ఉన్నటి పాపాన్ని తొలగించి వేస్తుంది. వాక్యం మనలో పరిశుద్ధతను కల్పిస్తుంది. ఆ వాక్యం మనలో ఉండడం ద్వారా పాపంలో పడకుండా జాగ్రత్త పడి దేవుని మార్గంలో మనం నడుస్తుంటాం. కాబట్టి సాతాను ఏ విధంగానైనా సరే ఆ మార్గంలో నడవకుండా, నీతిగా బ్రతకకుండా, పరిశుద్ధతను కాపాడుకోకుండా ఏ విధంగానైనా సరే వాడిని ఇబ్బంది పెట్టాలని వారి జీవితాలు శ్రమ పరుస్తారు. ఎందుకంటే వాడు లోకాధికారి అని బైబిల్లో రాయబడింది. ఈ లోకం యొక్క అధికారం వాడి చేతుల్లో ఉంది. లోకాధికారి వచ్చుచున్నాడని యేసుక్రీస్తు ఈ లోకానికి అధికారి. లోకంలో ఏమి చేయాలనుకున్నా వాడికి అధికారం ఉంది. కాబట్టి అధికారాన్ని వాడు ఉపయోగించి అంధకార సంబంధమైన అటువంటి అధికారం నుంచి దేవుడు క్రీస్తు మనల్ని విడుదల కలగచేసి ఆయన రాజ్య పౌరులుగా మనల్ని మార్చి, నీతి కలిగి, వెలుగు కలిగి, సత్ప్రవర్తన కలిగి మన బ్రతుకును క్రీస్తు ఉంచిపోయినట్టు అడుగుజాడల్లో తడబడకుండా ఆయన వైపు చూస్తూ, విశ్వాసానికి కర్తైన క్రీస్తు వైపు చూస్తూ మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు కొనసాగించాలి అనుకుంటున్నాం. కాబట్టి అలా కొనసాగించబడకుండా వాడు అడ్డుగా ఉండడానికి మన జీవితాలను శ్రమపరుస్తాడు. అందుకే వాక్యము నిమిత్తము శ్రమైన, హింసైన కలుగుతుందని యేసుక్రీస్తు చెప్పాడు. మీరు అధైర్యపడవద్దు, ధైర్యం తెచ్చుకోండి, లోకంలో మీకు శ్రమ కలుగుతుందని ఆయన ముందుగానే హెచ్చరించాడు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమర్థం చేసుకోవాలి? యేసుక్రీస్తును నమ్మి ఈ లోకంలో నీతిమంతులుగా జీవిస్తున్నప్పుడు, సద్భక్తితో బ్రతకాలని ఉద్దేశించినప్పుడు ఖచ్చితంగా హింస పొందుకుంటారు, హింస కలుగుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన వలన మేలే కాదు, కొన్నిసార్లు ఈ లోకంలో దేవుని యొక్క నామం మహిమార్థమై కొన్ని శ్రమల గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది అనే విషయాన్ని మనం మనస్ఫూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆయన కీడు విషయం మనం శోధించలేదు. కాబట్టి మన జీవితంలో ముందుగానే యాకోబు చెప్పినట్లుగా స్వకీయమైన దురాశ చేత మరులు కల్పబడిన వారమై శోధించబడతారు. దాన్ని బట్టి శోధనను, దాన్ని బట్టి శ్రమను మన జీవితాల్లో కొని తెచ్చుకుంటారు. చెదిరిపోయినటువంటి ఆ 12 గోత్రపు విశ్వాసులతో యాకోబు చెప్తున్నాడు, ఒకవేళ మీరు చెదిరిపోయారు, దేవునికి దూరంగా ఉన్నారు, సంఘానికి దూరంగా ఉన్నారు, మీ విశ్వాస జీవితాన్ని మీరు కొనసాగిస్తున్నారు. అలా మీరు కొనసాగిస్తున్నప్పుడు ఒకవేళ మీ బ్రతుకులో ఏదైనా శ్రమ కలిగినా అతడు ప్రార్థన చేయాలి అని చెప్తూ, శ్రమ ఎందుకు కలుగుతుంది, విశ్వాసికి శ్రమ ఎందుకు కలుగుతుంది, రక్షణ మార్గంలో నడిచేటప్పుడు ఒక
క్రైస్తవుడికి అనే మాటకు మనం ఏమని ఆన్సర్ చెప్పుకున్నామంటే, ఏమని చెప్పుకున్నాం? వాక్యము నిమిత్తము శ్రమ కలుగుతుంది. వాక్యము నిమిత్తం అంటే వాక్యం ఎవరు? క్రీస్తు. ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుడు. మనం దేవుని నిమిత్తం శ్రమ పడతాం. ముందుగా మనం చెప్పుకున్నాం ఏమని? దానియేలు కూడా శ్రమపరచబడ్డాడు దేవుని నిమిత్తము. ఆ వాక్యం ద్వారా తను అపవిత్రపరచుకోకూడదని నిర్ణయించుకొని పరిశుద్ధత కలిగి బ్రతుకుతున్నప్పుడు ఆ పరిశుద్ధత మీద ఏ విధంగానే సరే అతను ఇబ్బంది పెట్టాలని, శ్రమపరచాలని ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు కలిగినటువంటి అధికారాన్ని వాళ్ళు ఉపయోగించినట్లుగా మనం చూస్తాం. శ్రమ ఎందుకు కలుగుతుందంటే వాక్యము నిమిత్తం. అంటే వాక్యం మంచిది. వాక్యము మరణం నుంచి జీవంలోకి నడిపించింది. వాక్యము చెడు నుంచి నీతిలోకి నడిపించింది. వాక్యము పాపం నుంచి మనం విడిపించి నిత్య జీవానికి నడిపించింది. ఆ వాక్యము నిమిత్తము మనకి శ్రమ కలుగుతుంది. మనము ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నందుకు అనేకులు మనకు శత్రువులు అవుతారు. ఏంటి ఉత్తమము? ఉత్తమమైనది ఏంటి ఈ లోకంలో? డబ్బు, ధనం కలిగి ఉండడం ఉత్తమమా? ఒక మంచి ఉద్యోగం కలిగి ఉండడం ఉత్తమమా? ఈ లోకంలో అధికారం కలిగి, హోదా కలిగి అనేకుల చేత గౌరవించబడుతూ ఉండడం ఉత్తమమా? మంచిదా? అది కాదండి ఉత్తమం. బైబిల్లో యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్తాడు. యేసుక్రీస్తుకి ఇంటికి, మరియా మార్త ఉన్నటువంటి ఇంటికి యేసుక్రీస్తు వస్తే మార్తనేమో విస్తారమైన పనులు పెట్టుకుని తొందరపడుతూ, అయ్యా నాకు హెల్ప్ చేయడానికి మరియని పంపించు అన్నప్పుడు యేసుక్రీస్తు అక్కడ ఒక మాట వాడతాడు. అవసరమైనది ఒక్కటే. మన బ్రతుకులు ఎన్ని ఉన్నా సరే, ఏవి ముఖ్యము మనం అనుకున్నా సరే, మన బ్రతుకులు అవసరం, అది కంపల్సరీ అనేది ఒకటే. అదే అవసరం. అవసరమైనది ఒకటే. అది మరియ ఏర్పరచుకోలేదు. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకోలేనని యేసుక్రీస్తు అంటారు. ఏం ఏర్పరచుకుంది? యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గర కూర్చుని యేసుక్రీస్తు చెప్పే వాక్యాన్ని, మాటలు వినడం మనం చూస్తాం. ఏంటి అవసరం? దేవునికి వాక్యం అవసరం. ఏంటి అవసరం? దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని యొక్క మాటలు వినడం అవసరం. అదే ఉత్తమమైనది. మనం కూడా ఒకప్పుడు లోకంలో ఎవరి దగ్గరలో ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఎవరి మాటలు విని మన జీవితాన్ని నాశనం చేసుకుని పాపం కూపంలో బందీగా ఉంటున్నప్పుడు, ఆ స్థితిని బట్టి బాధపడినప్పుడు యేసుక్రీస్తు మనల్ని విడిపించి ఒక మంచి మార్గంలో మనం నడిపిస్తున్నప్పుడు, ఆ మంచి మార్గంలో నడుస్తున్న దాన్ని బట్టి అనేకులు మనకు శత్రువులు అవుతారు. లోకంతో మనకు శత్రుత్వం అవుతుంది. కాబట్టి మన జీవితాల్లో శ్రమ ఎందుకు కలుగుతుంది? ఒక విశ్వాసికి అంటే శ్రమ ఎందుకు కలుగుతుంది? ఒక వ్యక్తికి, యేసుక్రీస్తు నమ్మి రక్షణ మార్గంలో నడుస్తున్న వ్యక్తికి అంటే వాక్యము నిమిత్తము కలుగుతుంది. ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నాం కాబట్టి శత్రువైనటువంటి సాతాను మన జీవితాలను అపవిత్రపరచడానికి, మనల్ని బలహీనపరచడానికి, మనల్ని ఆ మంచి మార్గం నుంచి బయటొలగడానికి మనల్ని శ్రమపరుస్తాడు, మనల్ని ఇబ్బంది పరుస్తాడు. చూడండి, వాక్యం నిమిత్తం మంచికి ఈ లోకం బ్రతుకుతుంటే వరవలేదు. కారణం ఏంటి? స్టెఫెను విషయం మనం చూస్తాం. స్టెఫెను గురించి మనం రాబడిన మాట, విశ్వాసంతో పరిశుద్ధతో నిండుకున్నవాడు స్టెఫెను అని మనకు తెలుసు. పరిశుద్ధాత్మతో నిండుకొని దేవునికి రాజ్య నిమిత్తము, దేవునికి స్వార్థం ప్రకటించడానికి ఆయన కృపతో నింపబడిన వాడే, బలంతో నింపబడిన వాడే, దేవునికి ఆశ్చర్యకరమైన మాటలు ఆయన ప్రకటిస్తున్నప్పుడు దేవుని గురించి, దేవుని నీతిని గురించి, ఏ విధంగా ఒక వ్యక్తి నీతిమంతుడు అవుతాడో, ఏ విధంగా ఒక వ్యక్తి తన బ్రతుకును మార్చుకోవాలో, ఏది వాస్తవమో ఏది నిజమో దాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు కొందరు వచ్చి అంత తర్కించినట్లుగా మనం చూస్తాం. అది కాదు, ఇలా కాదు, అలా అని వాళ్ళు తర్కించినప్పుడు స్టెఫెను అగపరిచినటువంటి జ్ఞానాన్ని వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు. అంటే స్టెఫెను అగపరిచినటువంటి జ్ఞానం, స్టెఫెను అగపరిచినటువంటి నీతిని, స్టెఫెను తెలియజేసినటువంటి పరిశుద్ధతను, లోకములో అనీతిమంతులు, దేవుణ్ణి అనుసరించినటువంటి వారు, లేకుంటే కపటంగా దేవుణ్ణి వెంబడించేటువంటి వారు,
అవిశ్వాసులు, వేషధారులు అయినటువంటి వారు ఆ రోజు స్తెఫనుతో కూడా వాగ్యుద్ధానికి నడుము కట్టింది ఆ రోజు ఉన్నటువంటి నాయకులే, దేవుని నమ్మినటువంటి ప్రజలే. స్టెఫను విషయంలో స్టెఫను తర్కించి వాదించి గెలవలేక అతని మీద ఒక నింద మోపినట్లుగా మనం చూస్తాం. మీరు కానీ అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 6వ అధ్యాయం 5వ వచనం. ఈ మాట జన సమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధతతోనూ నిండుకొనిన వాడిని స్టెఫను, ఫిలిప్పు అనే వారిని కూడా వారు నియమించినట్లుగా మనం చూస్తాం. 8వ వచనంలో స్టెఫను కృపతోనూ బలంతోనూ నిండినవాడై ఏం చేశాడు? దేవుని యొక్క మాటను ప్రకటిస్తూ వచ్చాడు. దేవుని యొక్క మాటను ప్రకటిస్తూ వచ్చాడు. అక్కడ 10వ వచనంలో మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానం, అతను ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి అని ఉంటుంది. దేవుని కృప చేత, దేవుని శక్తి చేత, దేవుని బలం చేత నింపబడి పాపంలో జీవిస్తున్న వారిని, వేషధారులను, దేవుని మార్గంలో సరిగ్గా నడవలేనటువంటి వారిని స్టెఫను హెచ్చరించినప్పుడు, స్టెఫను వారితో మాట్లాడినప్పుడు అతను అగపరిచినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని, ఆత్మను వాళ్ళు ఎదిరించలేక అతని మీద ఒక నిందను మోపి అతనికి విరోధంగా సాక్ష్యం చెప్పడానికి కొందరు మనుషులను కుదుర్చుకొని, అక్కడ రాయబడిన మాట, ప్రజలను, పెద్దలను, శాస్త్రులు రేపి అతని మీదకి వచ్చి అతన్ని పట్టుకొని మహాసభకు తీసుకెళ్ళి నిలవబెట్టినట్లుగా మనం చూస్తాం. చూడండి, శ్రమ ఎందుకు కలుగుతుంది ఒక విశ్వాసికి అంటే వాక్యము నిమిత్తం. నీవు వాక్యము నిమిత్తం శ్రమను ఎప్పుడు పొందుకుంటావు అంటే ఆ వాక్యం నేను బలపరిచి నిన్ను నీతిమంతులకు తెచ్చి ఈ లోకంలో నువ్వు నీతిగా బ్రతుకుతూ ఆ నీతిని కలిగి బ్రతకాలని అనేకులకు చెప్పినప్పుడు వేషధారులు, లోక సంబంధులు అలా నడవలేకపోగా మనకు శత్రువులు అవుతారు. అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వారు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, ఎవరైనా సరే మనకు శత్రువులు అవుతారు. ఎందుకంటే మనము నీతిగా ఉన్నదాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్, స్టెఫెను వారికి శత్రువు అయ్యాడు. కారణం ఏంటి? కృపతో నింపబడి దేవుడికి సత్యాన్ని ఎరిగి దేవుని నీతిని ప్రకటిస్తున్నాడు కాబట్టి. ప్రజలు, శాస్త్రులు, ప్రధానులు కూడా అతనికి వ్యతిరేకంగా మార్చబడ్డారు. అంటే ఈ లోకంలో దేవుని నమ్మి విశ్వాసంతో కొనసాగించబడుతున్నప్పుడు, నీతి కలిగి మనం బ్రతుకుతున్నప్పుడు, క్రీస్తునందు సద్భక్తి కలిగి బ్రతుకును ఉద్దేశించి వారు హింస పొందుతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ లోకంలో హింస గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది. వాక్యం నిమిత్తం, వాక్యం మన హృదయంలో ఉంచుకొని నీతిగా బ్రతుకుతున్నాం కాబట్టి అనేకులు మనం హింసిస్తారు. అనేకులు మన జీవితాలను ఏదో ఒక విధంగా ఇబ్బంది కలుగ చేయాలని చూస్తారు. వాళ్ళు లోక సంబంధమైన ప్రజలు కావచ్చు, వాళ్ళు ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఈ లోకంలో జ్ఞానం కలిగిన వారు కావచ్చు. అంత మాత్రం కాదు, కొన్నిసార్లు మన తోబుట్టులు కావచ్చు, కొన్నిసార్లు మన కుటుంబంలో ఉన్న వాళ్ళే కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యేసేపు జీవితాన్ని మనం చూస్తే, యేసేపు అన్నలకు ఎందుకు శత్రువు అయ్యాడు? కేవలం తండ్రి ప్రేమించినందున కాదు. అక్కడ రాయబడిన మాట, వారు జరిగించిన చెడుతనాన్ని, చెడు సమాచారాన్ని తండ్రికి తెలియజేస్తున్నాడు కాబట్టి వారు అతని పట్ల పగపట్టినట్లుగా మనం చూస్తున్నాం. చెడు సమాచారం తండ్రికి తెలియజేశాడు కాబట్టి అలా ఉండకూడదు. ఎందుకు ఉంటున్నారు, నేను నాన్న చెప్తాను అని చెప్పినప్పుడు వారు చేస్తున్న చెడు తండ్రికి తెలియకుండా ఉండడానికి, వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు ఆ చెడును తండ్రికి తెలియజేసినప్పుడు ఇతడు నీతిమంతుడిగా ఉండి చెడు చేయనటువంటి వాడిగా ఉండి తను బ్రతికిన దాన్ని బట్టి సొంత అన్నలే చేసేది తప్పని తెలిసిన, ఆ తప్పు గురించి హెచ్చరించిన, తప్పు గురించి సమాచారం ఇచ్చినటువంటి యేషోబును శ్రమ పెట్టినట్లుగా మనం చూస్తాం. వాక్యం నిమిత్తము శ్రమను ఈ లోకంలో ఎదుర్కోవాల్సి వస్తుంది.
నీతిగా బ్రతికే నిమిత్తం ఈ లోకంలో హింసను ఎదుర్కోవాల్సి వస్తుంది. క్రీస్తు నిమిత్తమైన శ్రమలో ఈ లోకంలో మనం నడవాల్సి వస్తుంది ప్రియులారా. కాబట్టి విశ్వాసిగా మొట్టమొదటిగా నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం, పాపం నుంచి నువ్వు వేరే నీతిగా నువ్వు బ్రతుకుతూ ఉంటే, నీ మార్గాన్ని నువ్వు బ్రతుకుతూ ఉంటే అలా ఊరికిన పోనిచ్చేది కాదు. లోకం ఖచ్చితంగా నీ నీతిని బట్టి, నీ యొక్క సత్య మార్గాన్ని బట్టి ఖచ్చితంగా లోకం నిన్ను శ్రమపరుస్తుంది, ఆటంకకరంగా నిలబడుతుంది, నిన్ను అభ్యంతరపరుస్తుంది. నీ నీతి మార్గంలో నిన్ను వెళ్ళనీయకుండా, నీ పరిశుద్ధతను కాపాడుకోకుండా ఏ విధంగా సరే భంగం చేయాలని సాతాను ఖచ్చితంగా మన జీవితంలో శ్రమను, బాధను కలుగ చేస్తాడు. వాక్యం నిమిత్తం శ్రమను పొందుకున్న వారు ఎవరు అని మనం చూస్తే, స్టెఫను వాక్యం నిమిత్తం శ్రమను పొందుకున్నాడు. క్రీస్తును ప్రకటించినందుకు శ్రమను పొందుకున్నాడు. అనేకులు అతన్ని ద్వేషించారు. ఎందుకని? వారి మాటలు చెప్పలేదు, వారికి అనుకూలంగా చెప్పలేదు, వారు నేర్చుకున్నటువంటి సత్యాన్ని చెప్పలేదు. వారు ఉన్నట్లుగా ఇతను లేడు కాబట్టి ఉత్తమమైన దాన్ని ఆశ్రయిస్తున్నందుకు శత్రువులై శ్రమపరిచినట్లుగా, అతని మీద ఒక నింద మోపినట్లుగా, నిష్కారణంగా సభకు ఈడ్చుకెళ్ళి కొందరు మనుషులను కుదుర్చుకొని ఇతడు అబద్ధాన్ని ప్రకటిస్తున్నాడని చెప్పి అతని మీద నేరం మోపి అతన్ని రాళ్లతో కొట్టినట్లుగా మనం చూస్తాం. చూడండి ఎంత దారుణం. ఈ లోకంలో మన జీవితంలో శ్రమ కలుగుతుంది. ఎందుకంటే ఆ వాక్యాన్ని, యేసుక్రీస్తును మనం అనుసరించి నడుస్తున్నప్పుడు లోకంలో మనకు శ్రమ కలుగుతుంది. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది, ధైర్యం తెచ్చుకోండి. ఎవరికైనా మీకు శ్రమ సంభవించినా ప్రార్థన చేయవలను. సో ఆ ప్రార్థన ఎలా చేయాలనేది మనం ధ్యానించే ముందు, శ్రమ కలిగిన జీవితాల్లో ఏ విధంగా మనం ప్రార్థన చేయాలో మనం ధ్యానించే ముందు, శ్రమ మన జీవితాల్లో ఖచ్చితంగా కలుగుతుంది అనే సత్యాన్ని మనం అర్థం చేసుకొని ముందుకెళ్తే మంచిది. అందుకే పౌలు కూడా ఒక మాట అంటాడు. మీరు అపోస్తుల కార్యంలో 14:22 అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించే ముందు విశ్వాసగా ఈ లోకంలో కొన్ని శ్రమలు మనం అనుభవించాలి అనే సత్యాన్ని మనం గుర్తెరగాలి. తర్వాత ఈ శ్రమలు ఎందుకు కలుగుతాయి అనే దానికి పేతురు చాలా స్పష్టంగా మనకు చెప్తాడు. చూడండి, పేతురు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను. చూడండి, 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడడానికి సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసం ద్వారా దేవుడి శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు. మనం ఆనందిస్తున్నాం, దేవుడు మనం రక్షించాడు. మన కోసం దేవుడు స్వాస్థ్యాన్ని, వాడవారిని స్వాస్థ్యాన్ని, నిత్య జీవాన్ని సిద్ధపరిచి పరలోకంలో మన కోసం ఉంచాడు అని మనకు అర్థమవుతూనే ఉంది. అయితే దాన్ని బట్టి మనం సంతోషిస్తున్నాం. అయితే ఇక్కడ రాయబడిన మాట, ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు, నాకు రక్షించబడ్డాను. అయితే మన బ్రతుకులో ఏమంటున్నాడు? అవసరమును బట్టి. అంటే శ్రమలు అవసరమా? విశ్వాసకి శ్రమ సంభవిస్తుంది అని మాత్రం మొదటి భాగంలో మనం అర్థం చేసుకున్నాం. వాక్యము నిమిత్తం శ్రమ కలుగుతుంది అనే మాట మనం అర్థం చేసుకుంది. ఎవరికైనా మీరు శ్రమ సంభవించినా అంటే సంభవిస్తుంది. ఎందుకు సంభవిస్తుంది అంటే వాక్యం నిమిత్తము. వాక్యం నిమిత్తం ఎందుకంటే వాక్యం ద్వారా
మరి ఈ శ్రమ సంభవించడము అనేది అవసరమా? మరి దేవుడు ఈ శ్రమల గుండా మనం నడిపించకుండా, ఎలాంటి శ్రమ లేకుండా, ఎలాంటి కష్టం లేకుండా మన విశ్వాస జీవితాన్ని కొనసాగించవచ్చుగా? చాలామంది అదే అనుకుంటారు. దేవుడు నమ్ముకునేందుకు మళ్ళీ తిరిగి బాధపడ్డానుక, తిరిగి అవమానపడ్డానుక, తిరిగి వేదన పడ్డానుక, తిరిగి కృంగిపోవడానిక, తిరిగి అయ్యో అని వేదన పడ్డానికి అనుకుంటుంటారు. చూడండి పిల్లారా, నువ్వు దేవుని ఎరిగావు, దేవుని తెలుసుకున్నావు, నీకోసం ఒక శాస్త్రం పరలోకమందు భద్రపరచబడిందని నీకు అర్థమైంది. దాన్ని బట్టి నువ్వు సంతోషపడుతున్నావు. ఆ శాస్త్రాన్ని కాపాడుకోవడానికి ఈ లోకంలో నువ్వు నడుస్తున్నావు. అయితే అవసరమును బట్టి మనము శోధనల చేత, అక్కడ రాయబడం చాలా స్పష్టంగా, దాని అవసరాన్ని బట్టి నానా విధముల శోధన చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖం కలుగుతున్నది, బాధ కలుగుతున్నది, శ్రమ కలుగుతున్నది. అవసరమును బట్టి. శ్రమ మనకు ఎందుకు అవసరము? శ్రమ ద్వారా మనం ఏమి నేర్చుకుంటాము? శ్రమ వలన ఉపయోగం ఏంటి అనేది కానీ మనం కానీ ఆలోచన చేస్తే, శ్రమ ఎందుకు అవసరము అనే మాటకు మనం కానీ ఆలోచన చేస్తే, దీని గురించి దావీదు ఒక డిఫరెంట్ డెఫినేషన్ ఇస్తాడు. చూడండి, అక్కడ ఏమంటాడంటే దావీదు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని అంటాడు. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. శ్రమ కలిగిన తర్వాత త్రోవ విడిచలేదని కదా అర్థం. శ్రమ కలుగక మునుపు అంటే తన బ్రతుకులో ఆ శ్రమ గుండా వెళ్ళినప్పుడు ఏం చేశాడు? త్రోవ విడిచిపెట్టిపోయాడు. చూడండి, శ్రమ కలగకపోతే త్రోవ విడిచిపెట్టిపోతారు, ఖచ్చితంగా త్రోవ విడిచిపెట్టిపోతారు. ఎందుకంటే సొలొమోను జీవితాన్ని మనం గమనిస్తే 40 సంవత్సరాలు అతని జీవితంలో సంతోషం ఉంది, నెమ్మది ఉంది, సమాధానం ఉంది. ఏ యుద్ధము లేదు, ఏమీ లేదు. మరి 40 సంవత్సరాలు దేవుడిచ్చిన నెమ్మదిని బట్టి అతడు దేవునికి ఇష్టకరంగా తన జీవితాన్ని కొనసాగించాడా? లేదు. మొదట్లో బాగానే ఉన్నాడు. మొదట్లో దేవునికి జ్ఞానాన్ని కోసం ప్రాకులాడాడు. ఈ లోకంలో బ్రతకాలి అంటే దేవునికి జ్ఞానం అవసరము, ఆ జ్ఞానం కలిగి ఉండాలి. ఈ లోకంలో బ్రతకాలి అంటే, ప్రజలు పరిపాలించాలంటే దేవునికి జ్ఞానాన్ని పొందుకున్నాడు. ఆ జ్ఞానాన్ని చివరిలో వచ్చినప్పటికీ ఆ జ్ఞానాన్ని పెంపొందించుకునేటువంటి శ్రమలు అతని జీవితం లేకపోయేటప్పటికీ ఆ సుఖ సంతోషాన్ని బట్టి మైమర్చి దేవుని వదిలిపెట్టినట్లుగా మనం చూస్తాం. అనేక మందిని పెళ్లి చేసుకున్న దాన్ని బట్టి ఆ భార్యలు చివరి రోజుల్లో సొలొమోను మనసు త్రిప్పివేసింది. ఎంతగా త్రిప్పివేసింది? దేవుడు అనేక సార్లు అతనితో మాట్లాడినా కూడా తిరిగి దేవుడి వైపు చూడలేనంత స్థితిలోకి తిప్పివేశారు. ఎందుకని? తన కలిగినటువంటి నెమ్మది, తన కలిగినటువంటి ఆ స్థితి అతని బ్రతుకుల్లో దేవుని వైపు చూడకుండా, దేవుని అనుసరించకుండా చివరి దినాల్లో సుఖానికి అలవాటు పడి, ఇంకా శ్రమ లేకపోతే దేవుడి మీద ఆధారపడే అవకాశం లేదు కదా, తన ఇష్టానుసారంగా తను బ్రతుకుతున్నాడు కదా, దేవుని అవసరం ఏముంది? యుద్ధం లేదు, ఎవరు మీదకి వచ్చేవాళ్ళు లేరు, ఇష్టానుసారంగా తను బ్రతికాడు. చివరిలో చాలా ఇబ్బంది పడ్డాడు. అంటే దాన్ని బట్టి మన జీవితాల్లో దేవుని యొక్క చిత్తం, దేవుని కలిగి ఉండి ఈ లోకంలో సక్రమంగా మనం వెళ్ళాలి అంటే శ్రమలు అవసరమైన ఒక మాట మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. నీకు కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ఎన్నోసార్లు దేవుని సన్నిధికి ప్రార్థన చేస్తారు. అదే కష్టం నుంచి విడుదల పొంది, విడుదల పొందిన తర్వాత ఎవరు కూడా దేవుని సన్నిధికి రారు. ఫర్ ఎగ్జాంపుల్, ఉద్యోగం లేనంత కాలం ఉద్యోగం గురించి అనేక ఉపవాస ప్రార్థనలు చేస్తారు. దేవా 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 కనికరించండి అయ్యా, నేను ఎలా బ్రతకాలి ఈ లోకంలో, ఏ విధంగా నా కుటుంబాన్ని పోషించుకోవాలి, నా మీద ఆధారపడ్డ వారి యొక్క పరిస్థితి ఏంటి అని దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు కారుస్తారు, ప్రార్థన చేస్తారు. దేవుని కృపను బట్టి ఆ ఉద్యోగం పొందుకున్న తర్వాత ఇప్పుడు ఎందుకు మందిరానికి రావట్లేదు? ఇదివరకు రెగ్యులర్గా మందిరానికి వచ్చేవాడిగా, సహవాస కూడీలకు వచ్చేవాడిగా ఇప్పుడు ఎందుకు రావట్లేదు బ్రదర్ అంటే, ఎక్కడ సార్, ఎక్కడ బ్రదర్, నాకు కుదరట్లేదు, ఉద్యోగంతో సరిపోయింది, అక్కడే అలసిపోతున్నాను, అక్కడే. చూడండి, అంటే ఇప్పుడు అతని క్షేమము దేవుని సన్నిధించి
అతని కంఫర్ట్నెస్, దేవుని సన్నిధిలో ఎలా బ్రతకాలో, ఏ విధంగా ఉండాలో, దేవుని సన్నిధిని కాపుదలు ఏ విధంగా అనుభవించాలో దూరం చేసింది. అంటే క్షేమం అనేది మైమర్చేటట్టుగా చేస్తుంది. అందుకనే భక్తిహీనులు కూడా క్షేమం కలిగినది మైమర్చి నాశనం అవుతారు అనే బైబిల్లో ఉంటుంది. అందుకనే ఒకరిని కలిగి విస్తరించిన మనకు జీవానికి మూలం కాదని యేసుక్రీస్తు అంటాడు. కాబట్టి మన జీవితాల్లో అంత సక్రమంగా జరుగుతూ ఉంటే మనం కరెక్ట్గానే దేవుడితో కూడా ఉంటాము అనే దానికి 100% గ్యారంటీ లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సొలొమోను అనే సమస్తం 40 ఏళ్ళు నెమ్మది కలగచేస్తే దేవుడు విడిచిపెట్టిపోయాడు. కారణం ఏంటంటే అతని బ్రతుకుల శ్రమ లేదు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఉండడానికి, దేవునితో కూడా నడవడానికి, అనుక్షణము దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి మన జీవితంలో శ్రమలు అవసరమే. అందుకనే దావీదు ఏమన్నాడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచిందని. అయితే అక్కడ ఇంకొక మాట, అదే 71వ వచనంలో ఏమని ఉంటుందంటే, నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు శ్రమ పొంది ఉండుట నాకు మేలాయను అంటాడు. చూడు, శ్రమ కలగక మునుపు అతను విడిచిపెట్టిపోయాడు. ఎప్పుడైతే శ్రమ కలిగిందో దేవుని కట్టడలను, దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని నేర్చుకోవడం ప్రారంభించాడు. అంటే శ్రమ పడుట వల్ల లోకములో సాతాను మనకు విరోధంగా క్రియేట్ చేసిన దాన్ని బట్టి మన బ్రతుకులో ఏదైనా శ్రమ కలిగితే, శ్రమ సంభవిస్తే అతను ప్రార్థన చేయాలి. ఎందుకు? ఆ శ్రమలో దేవుని యొక్క కట్టడలను నేర్చుకోవడానికి, దేవునికి న్యాయ విధిని ఎరగడానికి. అందుకనే అదే పేతురు భక్తుడు అదే మొదటి అధ్యాయంలో చాలా స్పష్టంగా అంటాడు. మొదటి పేతురు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 19వ వచనం, 4వ అధ్యాయం 19వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 4:19 ఏమని ఉంది? కాబట్టి దేవుని చిత్త ప్రకారంగా బాధపడేవారు అని ఉంది. దేవుని చిత్త ప్రకారం అంటే దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు. బాధపడడం దేవుని చిత్తమా? అంటే అవసరాన్ని బట్టి దేవుడు బాధపడతాడనే సత్యాన్ని మన జీవితాలు ఎరగాలి. అంటే ఆ శ్రమ మన జీవితాలకు అవసరం. ఆ శ్రమను బట్టి ఏదో దేవుడు నేర్పాలనుకుంటున్నాడు. ఆ శ్రమను బట్టి మన జీవితాల్లో ఏదో మార్చాలనుకుంటున్నాడు. ఆ శ్రమను బట్టి మన జీవితాల్లో దేవుని యొక్క జీవితాన్ని తెలియజేయాలనుకుంటున్నాడు. ఇంకా శ్రమను బట్టి దేవుని ఉద్దేశాన్ని తెలుసుకొని మనం ప్రార్థించిన దాన్ని బట్టి, మనం మొరపెట్టిన దాన్ని బట్టి ఆయన మహిమకరంగా మన శ్రమను, మన కష్టాన్ని వాడుకొని దేవుని మహిమకరంగా మార్చుకోవాలని అనుకుంటున్నాడు అని మాత్రం మనం అర్థం చేసుకోవాలి. అందుకనే దేవుని చిత్తానుసారం బాధపడువారు అంటే అవసరమును బట్టి శ్రమ అనేది మన జీవితాల్లో ఉంటుంది. అది అవసరము, ఎలాంటిదైనా సరే అది అవసరము. అవసరాన్ని బట్టి శ్రమ అనేది మనకు సంభవిస్తుంది. ఎందుకు ఈ అవసరాన్ని బట్టి మన శ్రమ సంభవిస్తుంది అంటే అక్కడ ఏమని రాయబడింది చూడండి. అవసరమును బట్టి కొంచెము కాలం మీకు దుఃఖం కలుగుతున్నది. దానికి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఏమంటున్నాడంటే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును, మహిమయు, ఘనత కలగడానికి కారణమవుతుంది. దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. శ్రమ అవసరము. ఎందుకు అంటే మనను పరిశుద్ధపరచడానికి, మనము దేవునికి కట్టడలను నేర్చుకోవడానికి. మనం చెప్పుకున్నాం శ్రమ సంభవిస్తుంది. దేనికి సంభవిస్తుంది? వాక్యం నిమిత్తం సంభవిస్తుంది. ఎందుకు? మనం ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నందుకు సంభవిస్తుంది. ఆ ఉత్తమమైన దాన్ని మనం అనుసరిస్తున్నప్పుడు కొన్నిసార్లు ఇంకా అత్యుత్తమమైన దాన్ని ఈ లోక సంబంధంగా దేవునికి మహిమకరంగా మనం బ్రతకడానికి, దేవుని చిత్తాన్ని లోకానికి తెలియజేయడానికి,
దేవుని ఉద్దేశాన్ని లోకానికి కనపరచడానికి అవసరమును బట్టి దేవుడు కొంత శ్రమను మన జీవితంలో కలుగజేస్తాడు. ఆ శ్రమ ఎందుకు కలుగుతుందంటే ఆ శ్రమ వలన, అలా పరీక్షించబడటం వలన మనం పరిశుద్ధపరచబడిన వారై ఆ పరీక్షలో నిలిచిన వారమైతే ఆయనకు మహిమ కలుగుతుంది, మెప్పు కలుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఈ మాట చదివినప్పుడు నాకు వచ్చిన డౌట్, అంటే ఆయనకు మహిమ కావాలంటే మనం బాధపడతాడా? ఆయనకు మెప్పు కావాలంటే మనం శ్రమ పడతాడా? అది స్వార్థంగా లేదా? ఆయన మహిమకు రావడానికి, ఆయన మెప్పు రావడానికి మనం బాధపడము, మనం ఇబ్బంది పెట్టడము, ఇది నీకు అవసరమని చెప్పడము బాధ లేదా అని అనుకుంటే మనం దానికి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? సపోజ్ ఒక తండ్రి తన కుమారుడు డాక్టర్ అవ్వాలనుకున్నాడు. ఆ కుమారుడికి డాక్టర్ కావడం ఇష్టం లేదు, అది తండ్రికి ఇష్టం. సో అతనికి ఇష్టం లేక మంచి కాలేజీలో చేర్పిస్తాడు. అప్పుడు ఆ స్టూడెంట్ అనుకుంటాడు, ఏంటి మా నాన్న నన్ను ఇట్లా చేస్తాడు అనుకుంటాడు. చూడండి, అతను డాక్టర్ అయ్యి మంచి ఉద్యోగం చేస్తే ఎవరికి ఉపయోగము? అతనికే కదా. పలాని వాడు కుమారుడిని మెప్పు వస్తుందే కానీ తర్వాత బ్రతకగలిగేది, నువ్వు జీవించేది, అనుభవించేది, సంతోషించేది నువ్వు చదువుకున్న దాన్ని బట్టే కదా. కాబట్టి అవసరం బట్టి ఒక తండ్రి ఏ విధంగా కుమారుని నచ్చకపోయిన ఒక మంచి మార్గంలో నడిపిస్తాడో, దేవుడు కూడా అంతే మనలను ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉండడానికి, విశ్వాసంలో అంతకంతకు మహిమ నుంచి అధిక మహిమకు మనం వెళ్ళడానికి ఏం చేస్తారంటే మన జీవితంలో కొన్ని పరీక్షలు పెడతాడు. స్టూడెంట్స్ జీవితంలో ఎగ్జామ్స్ ఎందుకు ఉంటాయి? 10th అయిపోగానే ఇంటర్ అయిపోగానే డిగ్రీ అయిపోయిన పీజీ ఎందుకు ఎగ్జామ్స్ ఉంటాయి? పరీక్షలు ఎందుకు ఉంటాయి? వారు నేర్చుకున్న దానికేగా పరీక్ష, నేర్చుకున్న దాన్ని గ్రహించిన దానికేగా పరీక్ష. అంటే విశ్వాసము ద్వారా మనం దేవుని గురించి ఏదైతే మనం నేర్చుకున్నామో, విశ్వాసంలో మనం నడిపించే దాన్ని బట్టి మనం ఏదైతే గ్రహించామో దానికేగా పరీక్ష అనేది. ఎప్పుడైతే ఆ పరీక్షలో మనం విజయం సాధిస్తామో, ఒక స్టూడెంట్ 10th క్లాస్లో బాగా చదువుకొని ఎగ్జామ్ రాసి పాస్ అయితే ఎక్కడికి వెళ్తాడు? ఇంటర్కి వెళ్తాడు. ఇంటర్ అయిపోతే డిగ్రీకి వెళ్తాడు. డిగ్రీ అయితే పీజీ వెళ్తాడు. పీజీ అయిపోతే ఆ క్వాలిఫికేషన్ బట్టి, అతను చదువుకున్న దాన్ని బట్టి ఒక మంచి ఉద్యోగం వస్తుంది, సెటిల్ అయిపోతాడు. సో ఈ పరీక్షలు అనేది ఏం చేస్తున్నాయి? అతను నేర్చుకున్న దాన్ని బట్టి ఒక సామర్థ్యాన్ని బయటకు తీస్తూ, అతను నేర్చుకున్నటువంటి ఆ సబ్జెక్ట్, ఆ సామర్థ్యం సంఘానికి లేకుంటే సమాజానికి ఉపయోగపడే విధంగా ఒక ఉద్యోగం అనేది అతనికి ఇస్తుంది. అంతేనా? అందుకేగా పరీక్షలు ఇచ్చేది, అందుకేగా చదువు చెప్పేది, అందుకేగా మనం నేర్చుకునేది. విశ్వాస జీవితం కూడా అంతే. నువ్వు నేర్చుకున్నావు, నడక మొదలు పెట్టావు, నీ జీవితంలో కొన్ని పరీక్షలు. ఆ పరీక్ష ద్వారా దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని నువ్వు అర్థం చేసుకొని ఆ పరీక్షలను విజయం పొందితే దానికంటే ఇంకొకటి, దాని తర్వాత ఇంకొకటి, అలా ఆ పరీక్షను బట్టి దేవుని నామానికి మహిమకరంగా నువ్వు సంతోషకరంగా నువ్వు బ్రతుకుతావు. ఫస్ట్ కష్టంగా అనిపిస్తుంది చదవడం, బాధ అనిపిస్తుంది చదవడం, కానీ పరీక్షలు పాస్ అయిన తర్వాత అతను కష్టపడి చదివిన దాన్ని బట్టి ఎంతో ఆనందపడతాడు. ఒక మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత అన్ని సంవత్సరాలు కష్టపడిన ఆ చదువుకు ప్రతిఫలం ఉంది అనుకుంటాడు. అప్పుడు అనవసరంగా నేను కష్టపడ్డాను అనుకుంటాడా? లేదు, ఖచ్చితంగా ఆ పరీక్ష వలన మెప్పు అనేది ఉంటుంది. ఆ పరీక్ష నిలిచినదే ఉండాలి. కాబట్టి విశ్వాస జీవితంలో శ్రమ ఎందుకు అంటే వాక్యం నిమిత్తము కలుగుతుంది. ఆ వాక్యము మన జీవితాల్లో మనం పరీక్షించే విధంగా ఉన్నప్పుడు, అది శ్రమ కావచ్చు, దుఃఖం కావచ్చు, ఏదైనా సరే కొంతకాలము అవసరాన్ని బట్టి దేవుడు కొన్నిసార్లు శ్రమను మన జీవితాల్లో అనుమతిస్తాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలి అంటే దావీదులాగా ఆయన కట్టడలను నేర్చుకోవాలి, ఆయన ఉద్దేశాన్ని నేర్చుకోవాలి, ఆయన చిత్తాన్ని అర్థం చేసుకోవాలి. అందుకని పేతురు ఏమన్నాడు? దేవుని చిత్తానుసారంగా బాధపడువాడు, ఏమని అన్నాడు అక్కడ? దేవుని చిత్తానుసారం బాధపడువాడు సత్ప్రవర్తన గలవాడై నమ్మకమైన సృష్టికర్తకు తను తాను అప్పచెప్పుకోవాలి. శ్రమలో ఏం చేయాలి? దేవునికి అప్పచెప్పుకోవాలి. శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలి?
చేయాలి? నిన్ను నువ్వు దేవునికి ఎలా అప్పచెప్పుకోవాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. అంటే నీ పరిస్థితిని దేవుడికి ఎలా అప్పచెప్పాలో, ఆ పరిస్థితిని దేవుడు ఏ విధంగా నీ జీవితాల్లో ఒక మార్గం తెరిచి ఆశ్చర్యకార్యం జరిగించాడో, దేవుడు జరిగించిన దాన్ని బట్టి నువ్వు సంక్షేమకరంగా ఎలా నిలబడతావో దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ వస్తుంది. అందుకని నీవు నాకు మొరపెట్టము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచదు అని చూడండి. అంటే ప్రార్థన ఎందుకు చేయాలి? మీకు శ్రమ సంభవించినా ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎలా చేయాలి? ప్రభు, ఈ యొక్క సమస్య నుంచి, బాధ నుంచి నన్ను విడిపించండి, నన్ను తప్పించండి అని కాదు. దేవుని చిత్తానుసారంగా బాధపడువారు సత్ప్రవర్తన కలిగిన వారే, నమ్మకమైన తమ సృష్టికర్తకు తమను తాను అప్పచెప్పుకోవాలి. అంటే ఆ శ్రమ గుండా ఎలా నడిపించబడాలో, ఆ శ్రమ గుండా ఎలా విడిపించబడాలో, ఆ శ్రమను బట్టి దేవుని నామానికి మనం ఎలా కలగాలో, ఆ శ్రమలో మన విశ్వాస జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో, ఎలా నిలుపుకోవాలో మనం ఏం చేయాలి? దేవునికి అప్పచెప్పుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడు, మన వాక్యం వింటున్న నీ జీవితాల్లో శ్రమ కలిగింది, బాధ కలిగింది. నువ్వు నీతిగా జీవిస్తున్నందుకు నీ వారే నిన్ను నిందిస్తున్నారు, నీ వారే నీకు కోఆపరేట్ చేయట్లేదు, నీ వారే నిన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఏసేపుని ఇబ్బంది పెట్టినట్లుగా నీ జనులే నిన్ను ఇబ్బంది పెడుతున్నారు. నీ సంఘమే, నీ సమాజమే, నువ్వు పనిచేస్తున్న పెద్దలే నిన్ను ఇబ్బంది పడుతున్నావు. కారణం ఏంటి? నువ్వు మంచివాడిగా బ్రతుకుతున్నావు కాబట్టి, పాపం చేయకుండా నువ్వు పరిశుద్ధపరుచుకుని బ్రతుకుతున్నావు కాబట్టి. నిన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు నీ ఆలోచన ఏ విధంగా ఉంది? దేవుని నమ్ముకున్నందుకు నాకు ఈ శ్రమలు అని అనుకుంటున్నావా? లేకపోతే ఈ శ్రమ ద్వారా నా విశ్వాసం పరీక్షకు నిలిచినదై దేవుని నామానికి మెప్పును కలిగజేసేందుకు ఉండాలని నువ్వు ఆలోచిస్తున్నావు. బాధపడేవారు సత్ప్రవర్తన కలిగి తమ ఆత్మను దేవునికి అప్పచెప్పుకోవాలని అంటుంటే, మరి నీ కలిగిన బాధను బట్టి, నీ కన్నీటిని బట్టి, దుఃఖాన్ని బట్టి, అది నీ జీవితాలకు అవసరం కాబట్టి దేవుడు కొన్నిసార్లు నేను సరిదిద్దడానికి, నీ జీవితాలను చక్క చేయడానికి శ్రమను నీ జీవితంలోకి దేవుడు అనుమతించినప్పుడు నిన్ను దేవునికి అప్పచెప్పుకుంటున్నావా? లేకుంటే ఆ శ్రమలో, ఆ బాధలో పరిస్థితిని చేతుల్లోకి తీసుకొని నష్టం తెచ్చుకుంటున్నావా? ఏమనుంది? దేవుని చిత్తానుసారంగా బాధపడేవారే, సత్ప్రవర్తన కలిగిన వారే, అంటే మంచి ప్రవర్తన కలిగిన వారే నమ్మకమైన సృష్టికర్తకు తను తాను అప్పచెప్పుకోవాలి. అంటే ఆ బాధలో, ఆ కన్నీటిలో, ఆ దుఃఖంలో ప్రార్థన చేయడం అంటే తను తను అప్పచెప్పుకోవాలని అర్థం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతను ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయకుండా, దేవుని కోసం కనిపెట్టకుండా ఉంటే ఆ శ్రమలో మనం తప్పిపోయే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సౌలు దేవుని చేత అభిషేకించబడి, రాజుగా నిర్ణయించబడి ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు తను బలపరిచిన వాళ్ళందరూ కూడా తనకు అండగా ఉన్నారు, తనతో కూడా యుద్ధానికి వచ్చారు. సమూయేలు చెప్తాడు, అయ్యా నేను 7వ రోజులోకి వస్తాను, నేను వచ్చిన తర్వాత బలి అర్పిస్తాను, అర్పించిన తర్వాత యుద్ధం చేద్దాం అని చెప్పినప్పుడు అందరూ కూడా యుద్ధానికి వెళ్ళారు. రోజులు గడిచిపోతున్నాయి, సమూయేలు రాలేదు. ఈలోపు ఫిలిష్తీయుల దండు, విస్తారమైన దండు వచ్చేటప్పటికి తనతో కూడా ఉండినటువంటి ప్రజలు ఆ విస్తారమైన దండును చూసి, ఫిలిష్తీయ సైన్యాన్ని చూసి దిగులు పడుతూ కొండల్లో, గుహలో దాక్కుని ఒక్కొక్కరు దేవుడిని వదిలిపెట్టిపోవడం, సౌలును వదిలిపెట్టిపోవడం అతను గమనించారు. అందరూ చెదిరిపోతున్నారు. ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే బాగుండేది. కష్టం కలిగినప్పుడు దేవుని సన్నిధిలో మనం ప్రార్థించడానికి గల కారణం మొట్టమొదటి ఏంటంటే దేవుని వలన ఒక ఆలోచన కలిగి ఉండడానికి, దేవునికి చిత్తాన్ని నువ్వు తెలుసుకోవడానికి, దేవునికి ఉద్దేశాన్ని మనం ఎరగడానికి శ్రమ సంభవించినప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. సౌలు తన బ్రతుకులో శ్రమ వచ్చింది. ఏంటి? తను నమ్మిన వారే, తను బలపరిచిన వారే, తనతో కూడా ఉన్నవారే ఒక్కొక్కరు వదిలి వెళ్ళిపోతూ తన ఒంటరి వారిగా చేసినప్పుడు
ఆ స్థితిలో దేవుని మీద ఆధారపడకుండా తను చేయకూడని పని చేశాడు. వెంటనే సమయంలో వచ్చాడు, నువ్వు అవివేక పని చేశావు, ఇంకోసేపు ఆగి ఉంటే ఏమైండేది, ఇంకోసేపు ధైర్యంగా ఉంటే ఏమైండేది, వచ్చేంతవరకు కనిపెట్టి సత్ప్రవర్తన కలిగిన వాడవి నువ్వు దేవునికి అప్పచెప్పుకుంటుంటే ఏమైండేది, నువ్వు అవివేక పని చేసావు కాబట్టి నీ రాజ్యం నిలవదు అని చెప్పేశాడు. చూడండి, శ్రమ కలిగినప్పుడు మన ఆలోచన విధానము, శ్రమ కలిగినప్పుడు ఆ పరిస్థితిని మన చేతుల్లోకి తీసుకునే విధానం కరెక్ట్గా ఉండాలి. లేకపోతే నష్టాన్ని కూడా తెచ్చుకుంటాం, లేకపోతే అవమానాన్ని కూడా తెచ్చుకుంటాం, లేకపోతే ఉన్నదాన్ని కూడా పోగొట్టుకునే స్థితిలోకి మనం వస్తాం. కాబట్టి శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమను కరెక్ట్గా హ్యాండిల్ చేయగలిగిన ఆలోచన జ్ఞానం దేవుడిని పొందుకునేటట్టుగా నువ్వు ప్రార్థన చేయాలి. శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి, అతడే ప్రార్థన చేయాలి. నన్ను అడుగు, ఈరోజు నీ బ్రతుకుల శ్రమణ నువ్వు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో నిన్ను దేవుడికి అప్పచెప్పుకొని దేవుని చిత్తాన్ని అడుగు. ఈరోజు ఎందుకు ప్రభు నాకు ఈ శ్రమ, ఎందుకు ప్రభు ఈ కష్టం, ఏ అవసరం, నేను ఏమి నేర్చుకోవాలి, ఏమి తెలుసుకోవాలి, ఎలా నడుచుకోవాలి అని నువ్వు అడుగు. అలా అడగకుండా శ్రమ కలిగింది అని దేవుడు వదిలిపెట్టి పోయినటువంటి నయోబులాగా మనం ఉండకుండా, కరువు కలిగిందని దేవుని సరే వెతకకుండా దూరం అయిపోతే నష్టం ఎవరికి? మనకే కదా. కరువు కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు ఆ కుటుంబం దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోయింది, సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఎవరు? తోటివారు, సంఘం వారు తనతో కూడా ఉండలేదని, తనకు సహాయం చేయలేదని, నేను ఎక్కడికైనా వెళ్ళి బ్రతకొచ్చు అనుకుని మోయాబుకి వెళ్ళి భర్తను కుమారుని పోగొట్టుకొని బోడిదైపోయింది, చేదైపోయింది తన బ్రతుకు. కారణం అంటే దేవుని సన్నిధిలో శ్రమ కలిగినప్పుడు తను తాను అప్పచెప్పుకుని ప్రార్థించింది. శ్రమ సంభవిస్తే ప్రార్థన చేయాలి. ఎందుకు? ఆ శ్రమలో దేవునికి చిత్తాన్ని నువ్వు గుర్తిరగడానికి, దేవునికి ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకోవడానికి, దేవునికి కట్టడాలను నేర్చుకోవడానికి. ఆ శ్రమకు నువ్వు విధేయత చూపిన వాడై ఆ శ్రమకుండా వెళ్ళినప్పుడు దేవుని నామానికి మహిమ కలుగుతుంది. శ్రమలో దేవుడికి మొరపెడితే దేవుడు తన ఉద్దేశాన్ని బయలుపరుస్తాడు. మనం దేవునికి అప్పచెప్పుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, దావీదు సౌలు చేత తరమబడుతున్నప్పుడు అతను ఒక రాజును ఆశ్రయిస్తాడు. తనతో కూడా ఉన్నవారు కూడా అందరూ కలిసి ఆ రాజుతో కూడా యుద్ధానికి వెళ్ళాలనుకుంటాడు. ఆ రాజు అనుకుంటాడు, ఒకవేళ దావీదు నాతో కూడా వస్తే నేను యుద్ధం చేయకూడదు సౌలుతో, కాబట్టి మళ్ళీ సౌల పక్షాన వెళ్తే బాగుండదు, కాబట్టి ఇంటికి వెళ్ళిపోమంటాడు. రిటర్న్ అవుతూ ఉంటే రిటర్న్ వచ్చిన తర్వాత చూస్తే వాళ్ళున్న ప్రదేశాన్ని వాళ్ళు యుద్ధానికి వెళ్ళి చేయకుండానే 3 రోజులు ప్రయాణం తిరిగి వచ్చేటప్పటికి ఏం జరిగి ఉంటుందంటే, అక్కడ ఆ శిలింగం అనే ఊరి మీదకి పడి అమాలేకులు దండెత్తి వీరు లేని టైం చూసుకొని వారి భార్యలను కుమారులను తీసుకొని వారు ఉన్నటువంటి ఆ యొక్క గ్రామాన్ని మొత్తం తగలబెట్టి ఏమీ లేకుండా సమస్తాన్ని దోచుకుని తీసుకుని వెళ్ళిపోతారు. చూడండి ఎంతటి శ్రమను వచ్చి మొత్తం తగలబడిపోవడం చూసి దావీదుతో కూడా ఉన్నవారు విలపిస్తారు, ఏడుస్తారు. అక్కడ రాయబడిన మాట, శక్తి లేనంతగా ఏడ్చి 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 శక్తి అంతా కూడా పోయినంతగా ఏడ్చి దుఃఖిస్తారు. అదే బాధ అనుకుంటే అందులో తనతో కూడా ఉన్నవారు రివర్స్ అవుతారు. నిన్ను బట్టే కదా మా భార్య బిడ్డలు చెరలోకి వెళ్ళిపోయారు, ఎవడో ఎత్తుకుని పోయారు అని వెంటనే అక్కడ దావీదును రాళ్ళతో కొట్టి చంపాలనుకుంటారు. చూడు ఎంత మనుషులు అలానే మారిపోతూ ఉంటారు. వాళ్ళు ఎవరు రాయబడింది? వాళ్ళు ఇబ్బంది పడుతున్నవారు, అప్పులు బాధ ఉన్నవారు కొందరు దావీదుతో కూడా చేరితే వారికి నాయకుడు అయ్యాను అని బైబిల్లో ఉంటే, అప్పుల బాధలతో ఇబ్బందులతో రాజ్యంలో ఉండక ఆ బాధ నుంచి విడిపించబడితే దావీదు రాజుగా నియమించబడ్డ వ్యక్తి కాబట్టి సౌలు చనిపోతే రాజుగా మార్చబడితే దావీదు ఏదో ఒక అవకాశం ఇస్తాడనుకొని దావీదును కూడా అరణ్యంలో తిరుగుతూ ఉంటే, దావీదు ప్రమేయం లేకుండానే అమాలేకులు వచ్చి అందరి బిడ్డలు దావీదుతో సహా అందరి భార్య బిడ్డలు ఎత్తుకుని పోతే దానికి బాధ్యుడిని దావీదుని చేసి చంపాలి అని అనుకొని రాళ్ళు నువ్వినప్పుడు ఏ వ్యక్తికైనా ధైర్యం ఉంటుందా? ఆ శ్రమను బట్టి ఎంత కృంగిపోతాడు, ఎంత బాధపడతాడు.
నన్ను నమ్మిన వాళ్ళే చేసినప్పుడు, నమ్మిన వాళ్ళ చంపాలని రాళ్ళెత్తినప్పుడు దావీదు ఎంత కృంగిపోయి ఉంటాడు. కానీ అక్కడ రాబడిన మాట ఏంటంటే పిల్లరా, తను నమ్మిన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని అని ఉంటుంది. మొదటి సమయంలో గ్రంథం 30వ అధ్యాయం. ధైర్యం తెచ్చుకొని ఏఫోదును తెప్పించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, దేవుడు ఒక ఆలోచన చెప్తాడు. ఆ ఆలోచన చొప్పున అతను నడుస్తున్నప్పుడు అమాలేకుల దండులో బాగలేక పడిపోయిన వాడు వారికి కనిపించాడు. అతని పట్టుకొని అతను వెళ్ళడం మనం గమనిస్తాం. చూడండి, నేను అంటాను, ఒకవేళ దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా, దేవుని సన్నిధిలో అంటే ఆ పరిస్థితిని తాను దేవునికి అప్పచెప్పుకోకుండా, ఒకవేళ అమాలేకులు తూర్పుకు వెళ్ళింటే, ఇతడు దక్షిణ వైపు గారు వెళ్ళింటే, వీళ్ళు ఎత్తుకుంటూ వెళ్ళింటే, తన బ్రతుకులు ఎప్పుడైనా సరే వాళ్ళు తన భార్య బిడ్డలు కలుసుకునే ఉండేవారా? ఖచ్చితంగా కలుసుకుని ఉండేవారు కాదు. పూర్తి పాయింట్ ఆపోజిట్ వాళ్ళు వెళ్ళారు. మరి ఎలా కలుసుకున్నారు? ఆ శ్రమలో ప్రార్థన చేశారు, శ్రమలో ధైర్యం తెచ్చుకున్నాడు. దావీదు ధైర్యం తెచ్చుకుని ప్రార్థించి, దేవా నేను నిన్నే నమ్ముకున్నాను, ఈ శ్రమలో నేను ఎట్టుకోవాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో పాల్పోవట్లేదు, కాబట్టి నీవే నాకు ఒక ఆలోచన చెప్పండి, నీవే నాకు ఒక మార్గం చూపించండి అని బాధపడిన తను నమ్మకమైనటువంటి తన సృష్టికర్తకు తను అప్పచెప్పుకొని ప్రార్థన చేసింది. ఏం జరిగింది? దేవుడు ఒక మార్గాన్ని చూపించాడు. ఆ మార్గం గుండా వెళ్ళినప్పుడు అమాలేకులను కనుగొన్నారు. వారితో యుద్ధం చేసి వారిని ఓడించి పోగొట్టుకున్న దాన్ని తిరిగి సమస్తము సంపాదించుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శ్రమ కలిగినప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? దేవుని సన్నిధిలో దేవుని యొక్క చిత్తానికి ఒప్పుకొని మనము దేవునికి సమర్పించుకుని అప్పచెప్పుకొని, అంటే లోబడి ప్రార్థన చేయాలి. శ్రమలో లోబడి ప్రార్థన చేయాలి. ఈ రోజుల్లో అది ఉండట్లేదు. శ్రమలో లోబడట్లేదు. ప్రార్థన చేస్తారు కానీ లోబడట్లేదు. విడిపించవాలని అనుకుంటారు కానీ లోబడట్లేదు. శ్రమలో లోబడి ప్రార్థన చేయాలి, అప్పగించుకుని ప్రార్థన చేయాలి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా ప్రార్థన చేయాలి, అప్పచెప్పుకొని ప్రార్థన చేయాలి. దావీదు అలా అప్పచెప్పుకొని తను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక మార్గం చూపించాడు. అక్కడ రాబడిన మాట, పోగొట్టుకుని దాన్ని తిరిగి సమస్తము ఒక్కటి కూడా తక్కువ కాకుండా సంపాదించుకున్నాడు. కారణం ఏంటి? శ్రమలో దేవుణ్ణి వెతికాడు కాబట్టి. దాన్ని బట్టి నా బ్రతుకులో ఏం నేర్చుకున్నాడు? ఏది కూడా నా బ్రతుకులు పోయినా దేవుడు వాళ్ళు సంపాదించుకుంటాడు. ఆయన చిత్తానికి లోబడితే, ఆయన కట్టడలను అనుసరిస్తే అది నాకు మేలు అని నేర్చుకున్నాడు. శ్రమ కలగక మునుపు ఆయన త్రోవ విడిచినట్లుగా మనం చూస్తాం. కానీ శ్రమ కలిగిన తర్వాత దేవునికి కట్టడలను నేర్చుకున్నాడు. కాబట్టి ఆ కట్టడలను అర్థం చేసుకుని ఆయన అంటాడు, విశ్వాసత కలిగిన వాడే నువ్వు నన్ను శ్రమ పరిచేయమనియు నేను ఎరుగుతును. నా బ్రతుకులో ఒక శ్రమ అంటే అది నువ్వు నా విశ్వాసతను ఎరిగి నువ్వు చేసావు, నేను బలపడే విధంగా నువ్వు చేసావని నేను ఎరుగుతును ప్రభు అని తను అప్పచెప్పుకోవడం ఎంత ఆశ్చర్యకరమైన మాట. మన జీవితంలో శ్రమ సంభవించినప్పుడు, బాధ సంభవించినప్పుడు, కష్టం సంభవించినప్పుడు, నష్టం సంభవించినప్పుడు దేవుడు ఇది తెలుసుకోవడానికి ఇది నా జీవితంలో శ్రమ కలగచేశాడు అని నువ్వు ఎరుగుదువా? ప్రియ సహోదరి సహోదరుడా, నాకెందుకు కలగచేశాడు, నాకెందుకు శ్రమలు, నాకెందుకు ఇబ్బందులు అని అనుకుంటున్నావా? క్రీస్తు నందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారు శ్రమ పడతారు. మనం ఈ లోకంలో శ్రమపడి పరలోక రాజ్యంలో చేరాలి. కాబట్టి ఈ లోకంలో మనం అనుభవిస్తున్న ఈ శ్రమల గురించి పౌలు అంటాడు, సులభమైనటువంటి శ్రమ ఎన్న తగినవి కావు పొందబోయే ఆ మహిమ రాజ్యం మహిమ ఎదుట. కాబట్టి ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీ బ్రతుకుల శ్రమ దేనిని బట్టి వచ్చింది? అవసరమును బట్టి కొంత శ్రమ మన జీవితంలో దేవుడు కలగచేస్తాడు. ఏంటి అవసరం అంటే, నువ్వు సంపూర్ణుడిగా మార్చబడ్డావు, నువ్వు దేవుని చింతను సంపూర్ణంగా గ్రహించడానికి, నీకు కలిగిన శ్రమలో వాటిని నిలిచి మెప్పును పొందడానికి దేవుడు నీ జీవితంలో శ్రమను కలగచేస్తాడు. మరి మన జీవితంలో
దేవునికి శ్రమను బట్టి దేవునికి చిత్తాన్ని నువ్వు నేర్చుకొని అనేకులకు మాదిరికరంగా ఉంటావా? పౌలు అంటాడు ఆయన జీవితంలో ఎన్నో శ్రమలు కలిగినప్పుడు ఈ శ్రమను దేవుడు మనం వదిలిపెట్టాడు. శ్రమల్లో దేవుడు మనల్ని ఆదరిస్తాడు. చూడండి, ఇప్పుడు శ్రమ కలిగింది, దావీదుకు వదిలిపెట్టాడా? లేదు. దేవుడు అతనికి మార్గం దయచేసి బలపరిచాడు కాబట్టి దేవుని వలన అతను ఆదరించబడ్డాడు. సో ఈ ఆదరించబడిన దావీదు ఇంకొకరి జీవితాలు ఎవరైనా బాధపడితే ఖచ్చితంగా ఏం చెప్పగలుగుతాడు? ధైర్యంగా చెప్పగలుగుతాడు. ఏమని చెప్తాడు? నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీకు నిరీక్షణ లేకపోయినా పర్లేదు, నీకు తెలియకపోయినా పర్లేదు, ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఒక కార్యం జరిగిస్తాడని చెప్పగలుగుతాడు. కారణం ఏంటి? దేవుడు తన జీవితంలో శ్రమలో ఉన్నప్పుడు ఆదరించిన విధానం. అందుకని పౌలు భక్తుడు కూడా ఒక మాట అంటాడు, ఈ శ్రమ ద్వారా దేవునికి ఆదరణ మనకు కలుగుతుంది. అంటే ఆయన ఆదరిస్తాడు. శ్రమలో తప్పిపోకుండా, శ్రమలో ఇబ్బంది పడకుండా దేవునికి ఆపుదల మనల్ని ఆదరిస్తూ ఉంటుంది. ఈ ఆదరణ నువ్వు నేర్చుకోగలిగితే, ఆ శ్రమ ద్వారా నువ్వు ఆదరించబడితే, అంటే శ్రమ ద్వారా దేవుని వలన ఆదరించబడి శ్రమను జయించగల సత్యాన్ని, శ్రమలో జయ జీవితాన్ని నువ్వు నేర్చుకోగలిగితే ఎట్టి శ్రమలో ఉన్న వాళ్ళనైనా సరే నువ్వు బలపరచగలుగుతావు అని దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. లోకంలో మనకి శ్రమలు కలుగుతాయి, భయపడాల్సిన అవసరం లేదు. ఆ శ్రమలో మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన అనేది దేవునికి నిన్ను అప్పచెప్పుకొని చేయాలి. ఎప్పుడైతే నిన్ను అప్పచెప్పుకొని నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ఆ ఆదరణ నీ వెనక శ్రమ పడుతున్న వారిని బలపరచడానికి, నీ వెనక బాధపడుతున్న వారికి మాదిరిగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అందుకనే పౌలు అంటాడు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు ఒక మాట అంటాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం చూడండి, 3వ వచనం. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించి దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గల వారు ఉన్నట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమలో దేవుని యొక్క ఆదరణ మనకిస్తాడు. ఎందుకు ఇస్తాడు అంటే ఆ ఆదరణ చేత ఎట్టి శ్రమలో ఉన్న వారినైనాను ఆదరించుతాడు. చూడండి, అందుకనే యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట, ఆయన మన వల్లనే శ్రమపడి ఏ పాపం చేయదు. అందుకు ఆయన గురించి రాయబడిన మాట, ఆయన శ్రమపడి వేదనలతో కన్నీళ్లతో ప్రార్థన చేసి శ్రమల వలన విధేయత నేర్చుకున్నవాడు అని బైబిల్లో రాడు. అంటే ఆ విధేయతను మనకు నేర్పాడు. అంటే మనం విధేయం అవడానికి కావాల్సిన బలాన్ని దేవుడు అనుగ్రహించాడు. శ్రమల వలన దేవునికి ఆదరణ మనం పొందుకొని ఆ ఆదరణ అనేది ఎట్టి శ్రమలో ఉన్న వారినైనా మనం ఆదరించడానికి ఉపయోగపడుతుంది. అంటే ఈరోజు మన జీవితంలో కలిగిన శ్రమ ఇంకొకరిని ఆదరించడానికి, ఇంకొకరిని బలపరచడానికి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంది. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది. ఆమె అనేక సంవత్సరాలు తిప్పలు పడింది, అనేక సంవత్సరాలు బాధపడింది. కానీ నయం కాకపోతే యేసుక్రీస్తు గురించి విని యేసుక్రీస్తు పలానా చోట ఉన్నాడు అంటే వచ్చింది. అప్పటికి యేసుక్రీస్తు ఏం చేశాడు? యాయీరు అనే వ్యక్తి వచ్చి, అయ్యా నా కుమార్తె చావు సిద్ధమైంది, వచ్చి మీరు కాపాడండి అంటే ఆయనతో కూడా వెళ్తూ ఉన్నప్పుడు ఆమె వచ్చి యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగు ముట్టినప్పుడు ఏం జరిగింది? దార కట్టి స్వస్థపరచబడింది. ఎప్పుడైతే స్వస్థపరచబడిందో యేసుక్రీస్తు వెనుదిరిగి ఎవరు నన్ను ముట్టుకున్నారు అని అడిగినప్పుడు ఆ స్త్రీ భయపడుతూ వచ్చి, అయ్యా నేనే ముట్టుకున్నాను, ఏంటి నీ సంగతి అని అన్నప్పుడు
ఆ స్త్రీ చెప్తుంది, అయ్యా నేను 12 సంవత్సరాలుగా వేదన పడుతున్నాను, ఎంతో భయం చేసుకున్నాను, బాధపడుతున్నాను, అయినా నాకు విడుదల కలగలేదు. నిన్ను గురించి విని నమ్మకంతో వచ్చి నేను ముట్టుకున్నాను, స్వస్థపరచబడ్డాను అన్నప్పుడు కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరచను అని అక్కడ టైం అనేది కొంత స్పెండ్ చేశాడు. చూడు, ఆ టైం అనేది ఆమె స్పెండ్ చేస్తున్నప్పుడు ఎవరున్నారు? యాయీరు కూడా ఉన్నాడు. యాయీరు పరిస్థితి అంటే తన కూతురు కూడా మరణపడకుండా ఉండి శావచిత్తమై ఉంది కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఒక నమ్మకంతో వచ్చాడు. నమ్మకంతో వచ్చినటువంటి యాయీరు అక్కడ పరిస్థితిని గమనిస్తున్నాడు. 12 సంవత్సరాలుగా రక్తస్రావం కలిగిన స్త్రీ నమ్మకంతో ఆయన చెంగు ముట్టగానే స్వస్థ చిత్రాలైపోయింది అని విన్నాడు, చూశాడు కనులా. అలా ఆ యొక్క ఆదరణ యాయీరులో ఒక ధైర్యాన్ని తెచ్చింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు అక్కడ మాట్లాడుతున్నాడో అప్పుడు ఇంటి దగ్గర నుంచి కొందరు వచ్చి, అయ్యా మనం బోధకుని శ్రమ పెట్టాల్సిన అవసరం లేదు, నీ కూతురు చనిపోయింది, ఇంక రా అన్నప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, నువ్వు నమ్మకం మాత్రం ఉంచు, నీ కూతురు బాగుపడుతుందంట. ఏం నమ్మాలి? కూతురు చనిపోయిందని నమ్మాలా? నమ్మితే ఏదైనా చేస్తాడనే విషయాన్ని నమ్మాలా? ఇలా డైలమాలో ఉన్నప్పుడు అతని విశ్వాసాన్ని బలపరచడానికి 12 సంవత్సరాలుగా రక్తస్రావం కలిగిన స్త్రీ జీవితాన్ని దేవుడు వాడుకున్నట్లు మనం చూస్తాం. ఎప్పుడైతే 12 సంవత్సరాలుగా అనుభవించిన శ్రమను ఒక క్షణంలో దేవుడు తీర్చివేశాడో ఆ విశ్వాసాన్ని చూసినటువంటి యాయీరు దేవుడు యేసుక్రీస్తు చెప్పిన మాటకు లోబడ్డాడు. యేసుక్రీస్తుకు మాటకు లోబడి నమ్ముతున్నాను ప్రభు అని యేసుక్రీస్తుని తీసుకువెళ్తే యేసుక్రీస్తు తన కూతుర్ని లేపినట్లే మనం చూస్తాం. పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. అంటే ఒకరి విశ్వాసం ఇంకొకరిని బలపరుస్తుంది. అంటే ఈ విశ్వాసం అనేది శ్రమల్లో కూడా మనము తెచ్చుకోవాలి. అంటే ఈ శ్రమల్లో మన విశ్వాసాన్ని ఎలా బలపరుచుకుంటాం? దేవుడి ఆదరణను బట్టి మనం బలపరుచుకొని, దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదు, నమ్మదగినటువంటి దేవుడు, కాపాడే దేవుడు అని మనం నమ్మిన దాన్ని బట్టి మనం బలపరుచుకొని ఆ ఆదరణ చేత మనమేం చేస్తాం? ఇంకొకరిని ఆదరిస్తాం. అందుకని రోమీయులకు రాసిన పత్రికలో మీరు స్థిరపడాలి, ఒకరి విశ్వాసం నందు ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరించబడాలి. అంటే ఈ లోకంలో విశ్వాసులు ఆదరించబడేది, విశ్వాసులు స్థిరపరచబడేది, విశ్వాసులు అందరూ కూడా బలమైనటువంటి సంఘంగా మార్చబడడానికి కారణం ఏమిటంటే ఒకరొకరు ఆదరించుకునేది. ఒకరికొక ఆదరణ ఎప్పుడు దొరుకుతుంది అంటే శ్రమలో దేవునికి కృపను వెతికినప్పుడు ఆ ఆదరణ ఎదుటి వారిని బలపరుస్తుంది. కాబట్టి మన జీవితాల్లో కూడా ఆదరించి ఆ శ్రమల గుండా దేవుడు నడిపిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా ప్రార్థన చేయాలి. శ్రమ సంభవిస్తుంది అనే సత్యాన్ని మనం ఎరిగి, ఎందుకు సంభవిస్తుందంటే నువ్వు నీతిగా బ్రతుకుతున్నావు కాబట్టి ఖచ్చితంగా సాతానుకు వ్యతిరేకంగా లేస్తాడని నువ్వు అర్థం చేసుకోవాలి. దాన్ని జయించినప్పుడు, ఆ పరీక్షకు నిలిచి దాని జయకరమైన జీవితాన్ని నువ్వు కొనసాగించినప్పుడు నీకు మెప్పు కలుగుతుంది. దానికి సహాయకరంగా దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ఎప్పుడు అంటే దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేసిన, ఎప్పుడు అంటే దేవుని సన్నిధికి వచ్చి నిన్ను నువ్వు దేవునికి అప్పచెప్పుకొని దేవునికి ప్రార్థన చేశాను. అయితే ఈ రోజుల్లో చివరి దినాల్లో విశ్వాసులు శ్రమను బట్టి కృంగిపోయి ఇంకా పాపంలో దిగజారిపోయి దేవునికి దూరం అయిపోతున్నారు తప్ప ఆ శ్రమలను బట్టి దేవుని చిత్తం ఏదో తెలుసుకోవడానికి ప్రార్థన చేయట్లేదు. దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి దేవుని సన్నిధికి రావట్లేదు. దేవుని నమ్ముకున్న దాన్ని బట్టి నీకు శ్రమ కలిగిందని ఎవరో చెప్పిన దాని మాటకు లోబడి నిజమే అనుకుని దేవునికి దూరం అయిపోతున్నారు. కానీ దేవుని నమ్మి దగ్గరికి వస్తే దేవుడు అంతటి కృపను అనుగ్రహిస్తాడు. మనకు నైవేద్య విషయంలో మనం చూస్తాం. తిరిగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఆమె ఏ విధంగా ఆదరించడం మనకు తెలుసు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి. అతడే ప్రార్థన చేయాలి. దేనికి ప్రార్థన చేయాలి? దేవునికి చిత్తాన్ని తెలుసుకోవడానికి, దేవునికి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి. దావీదు ఆ విధంగా ప్రార్థన చేసి తన యొక్క అయోమయ స్థితిలో దేవునికి చిత్తాన్ని తెలుసుకుని పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. కాబట్టి దావీదుకు ఘన
కలిగింది, దేవుడికి మహిమ కలిగింది. కాబట్టి మన జీవితాల్లో శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు దేవుడే మనల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు. భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా శ్రమలు ఎదుర్కోండి. నిన్ను నువ్వు దేవునికి అప్పచెప్పుకొని, దేవునికి నడిపి అప్పచెప్పుకొని ముందుకు కొనసాగించండి. విశ్వాసంతో ముందుకు కొనసాగించండి. ఖచ్చితంగా దేవుడు నీ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తాడు. చూడండి, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఉన్నారు. దేవుడి నిమిత్తం వాళ్ళకి శ్రమ కలిగింది, కానీ దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడా? మనం అనుకోవచ్చు, గుండంలో పడక ముందే దేవుడు రక్షించవచ్చు కదా. దేవుడి ఉద్దేశం ఏంటి? అగ్నిగంధకంలో కూడా దేవుడు నీకు తోడై ఉండే దేవుడు, శ్రమలలో నీకు తోడై ఉండే దేవుడు, నిన్ను విడిపించే సమర్థుడైన దేవుడు, నీతో కూడా ఉండడానికి, నువ్వు ఎక్కడున్నా అక్కడికి వచ్చి దేవుడిని నీ ద్వారా రుజువు చేసుకోవడానికి కొన్నిసార్లు శ్రమలు నీ అవసరతను బట్టి దేవుడు కలగచేస్తాడు. అది మన అవసరత నిమిత్తమే మనం నిలిచి మెప్పుడు పొందడానికి అని అర్థం చేసుకుని, శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు నిన్ను నీవు దేవుడికి అప్పచెప్పుకుంటే దావీదులాగా విడిపించబడతావు. స్టెఫెనులాగా బాధపడినా ఆయన కన్నులారా నువ్వు చూడగలుగుతావు. ఒకవేళ ఈరోజు నేను ద్వేషించేవారు, హింసించేవాళ్ళు, నువ్వు వాక్యాన్ని నమ్ముకొని, ఒకవేళ దేవుడిని నమ్ముకొని ఆ మతాన్ని అనుసరిస్తున్నారని ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఆ దేవుడి దగ్గర వెళ్తున్నవారిని బాధ పెట్టేవాళ్ళు బట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను ఆదరిస్తాడు. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు విడుదల దయచేస్తాడు, దేవుడు ఒక మార్గాన్ని తెరుస్తాడు. కాబట్టి మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి. శ్రమలు మన జీవితాల్లో దేవునికి కట్టడలు నేర్చుకోవడానికి అవసరపడతాయి, దేవుని చిత్తాన్ని నేర్చుకోవడానికి అవసరపడతాయి. గమనించండి, దావీదు అలానే నేర్చుకున్నాడు. మనలో ఒకరిని క్షమించి వదిలిపెడితే దేవుడు కూడా మనం క్షమిస్తాడు. మనం ప్రేమిస్తే మన పరిస్థితిని దేవుడు తన చేతిలోకి తీసుకుంటాడని దావీదు నేర్చుకున్నాడు. కాబట్టి నీ జీవితంలో శ్రమను బట్టి కృంగిపోవద్దు. శ్రమ దినంలో కృంగిపోతే చేతకాని వాడవుతావు, దేనికి పనికిరాని వాడవుతావు. కాబట్టి శ్రమలో నువ్వు కృంగిపోకుండా నిన్ను విడిపించగలిగి, నిన్ను నడిపించగలిగిన దేవుడు నీకు ఉన్నాడని ఆయన ఎద్దుకు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. నీ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తాడు. నువ్వు ఎలాంటి శ్రమలో ఉన్నదానైనా సరే, ఉన్నవాడైనా సరే, నిన్ను నువ్వు పరిశీలించుకుని, నా బ్రతుకులో ఈ శ్రమ దేవుడి చిత్తానుసారంగా వచ్చింది, దేవుడి చిత్తానుసారంగా బాధపడేవారు ఆయనకు అప్పు చెప్పుకోవాలని నీ బ్రతుకును దేవునికి అప్పు చెప్పుకో. దేవుడే విడిపిస్తాడు, దేవుడే స్వస్థపరుస్తాడు, దేవుడే మార్గాన్ని తెరుస్తాడు. కాబట్టి ఈ లోకంలో మన శ్రమను అనుభవించి దేవుని సన్నిధిలో మనం వెళ్ళాలని మనకు తెలుసు. కాబట్టి ఆ శ్రమ అనేది మన ఓర్పును కలుగచేస్తుంది. ఈ ఓర్పు మన పరీక్షను కలుగచేస్తుంది. పరీక్ష అనేది నిరీక్షణ అనేది కలుగచేస్తుందని బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఓర్చుకుని దేవుడి నామానికి మహిమ కలిగి బ్రతకడానికి శ్రమ మన బ్రతుకులో వస్తుంది. కాబట్టి ఏం చేయాలి అంటే, చివరికి ఒక మాట చూసుకుని మనం ముగిద్దాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చూడండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమ యందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఏమనుంది? ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. శ్రమ యందు ఓర్చుకుని ప్రార్థన పట్టుదలకి ఉండండి. ప్రార్థన చేయాలి. ఎందుకు శ్రమలు అంటే బైబిల్ చాలా ఉన్నాయి. ఆయన శ్రమలో మనం పాలువారుగా అవుతే ఆయన ఆత్మలో దేవుడు మనకు పాలు దయచేస్తాడని ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ శ్రమ మనకు ఒక ఓర్పును పుట్టించి ప్రార్థన కలిగి మనం ప్రార్థన చేస్తే, పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన జీవితాలను, మన బ్రతుకుల్లో ఆశ్చర్యకార్యాలు దేవుడు మన జీవితాల్లో జరిగిస్తాడు. చూడండి, సంఘానికి శ్రమ వచ్చినప్పుడు, పేదరి సరసాల్లో ఉంచబడినప్పుడు వాళ్ళందరూ కలిగి ఏం చేశారు?
ఆసక్తి కలిగి ప్రార్థన చేశారు, పట్టుదల కలిగి ప్రార్థన చేశారు. ఏం జరిగింది? బంధకములు ఊడిపోయాయి, వెలుగు ప్రకాశించడానికి బైబిల్లో రాడు. బంధకాలు ఊడిపోవాలి అంటే నువ్వు పట్టుదల కలిగి ఓర్చుకుని ప్రార్థన చేయాలి. కాబట్టి మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నావా? విసుగుగా నిత్యము విడుదల కొరకు వదిలేస్తున్నావా? ఏం దేవుడు లేదు, నిరాశలు విసుగులు ఉన్నావా? కానీ బైబిల్ చెప్తున్న సొల్యూషన్ ఒకటే, శ్రమ సంభవించినా ప్రార్థన చేయాలి. ఏమని చేయాలి? విడిపించగలవాడికి, తప్పించగలవాడికి తన అప్పచెప్పుకుని యేసుక్రీస్తు ఏ విధంగా ప్రార్థన చేశాడు? విధేయుడైన ప్రార్థన చేయాలి. దావీదు జీవితంలో కలిగిన శ్రమలో ఒప్పుకొని విధేయుడై ప్రార్థన చేశాడు, దేవుడు విడిపించాడు. అలా మనం చెప్పుకుంటే అనేక మంది జీవితాల్లో దేవుడు శ్రమ కలిగినప్పుడు, దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు విడుదల కలగ చేసినట్లు మనం చూస్తాం. ప్రార్థన చేయాలి, ఒప్పుకొని ప్రార్థన చేయాలి, అప్పచెప్పుకొని ప్రార్థన చేయాలి. అప్పచెప్పడం అంటే నిన్ను దేవుడికి అప్పచెప్పు, అంటే లోకానికి అప్పచెప్పుకోకుండా మనుజాశలకు, లోకాశలకు, శరీరాశలకు నిన్ను అప్పచెప్పుకోకుండా దేవునికి అప్పచెప్పుకొని నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ జీవితాలు విడుదలను కలగజేస్తాడు. కాబట్టి శ్రమ ఎందు ఓర్పు కలిగి, పట్టుదల కలిగి, నిరీక్షణతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా ప్రార్థన చేయాలి. శ్రమను కంపల్సరీ అని బైబిల్లో ఉంది. నమ్మిన వ్యక్తి ప్రార్థన చేద్దాం. తలలో ఉంచాలి. తలలో ఉంచిన మనం చెప్పిన వాక్యం ఒకసారి పరిశీలించాలి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అని ప్రశ్నిస్తున్నప్పుడు ఖచ్చితంగా శ్రమ కలుగుతుందనే ఉద్దేశం అక్కడ మనకు తెలుస్తుందని మనం అర్థం చేసుకోవాలి. ప్రియ సహోదరి, సహోదరుడు, శ్రమ సంభవించింది, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. శ్రమ ఎందుకు సంభవించింది? వాక్యము నిమిత్తం. వాక్యము నిమిత్తం అంటే నువ్వు ఉత్తమమైన దానిని అనుసరిస్తున్నందుకు శత్రువులు అవుతారు, శ్రమ సంభవిస్తుంది. ఏంటి ఉత్తమమైనది? దేవునికి బాధ సన్నిధిలో పాపాలు వదిలిపెట్టి బ్రతుకుతున్నావు కాబట్టి అనేకులు శత్రువులు అవుతారు. దావీదును కూడా నిర్నిమిత్తంగా తరిమాడు సౌలు. కారణం ఏంటి? అతడు ఉత్తమంగా సుబుద్ధి కలిగి పనిచేసుకుంటూ వచ్చాడు కాబట్టి శత్రువు అయిపోయాడు. కాబట్టి నిన్ను పరిశీలించుకో, ప్రార్థన చేయాలి. శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? సృష్టికర్తకు, దేవునికి నిన్ను అప్పచెప్పుకొని ప్రార్థన చేయాలి. శ్రమ ఎందుకు కలుగుతుంది? దేవుని యొక్క చిత్తాన్ని నేర్చుకోవడానికి, దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి. దావీదు అన్నాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, నీ కట్టడలో నేను నేర్చుకున్నట్లు శ్రమ కలుగుట నాకు మేలాయను అని అన్నాడు. కాబట్టి ఏ మేలు దేవుడు నీకు కలుగ చేయడానికో, ఏ కట్టడ నీకు నేర్పడానికో దేవుడు నీ జీవితంలో శ్రమను కలుగ చేశాడు. ఆ కట్టడను, ఆ మేలును నువ్వు తెలుసుకోవడానికి ప్రార్థన చేయాలి, విడిపించడానికి ప్రార్థించాలి. ఆ శ్రమలో దేవునికి ఆదరణ నీకు తోడై ఉంటుంది కాబట్టి, ఆ ఆదరణ ఎలాంటి వారిని విడిపించడానికి నీకు ఉపయోగపడుతుంది కాబట్టి దేవుని చేత ఆదరించబడడానికి ప్రార్థన చేయాలి. కాబట్టి శ్రమ సంభవించిన అతడు ప్రార్థనే చేయాలి, అతడే ప్రార్థించాలి. ప్రార్థన చేసుకుంది. మహోన్నతుడ, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన దివ్యమైన నామం బట్టి నీకు వేలాది వందనాలు స్తుతిస్తూ దేవా, ఈ చివరి దినాల్లో కొన్నిసార్లు మా యొక్క అనాలోచితను బట్టి, పాపేక్షలను బట్టి, శరీరాశలను బట్టి శ్రమలు కలుగుతాయి. కానీ మా శ్రమలను మీరు వాడుకొని మా జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు జరిగించేది. యేసేపు యొక్క శ్రమను మీరు వాడుకొని యేసేపు యొక్క జీవితాన్ని మీరు ఆశీర్వదించిన దేవుడు, ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చిన దేవుడు. అవును ప్రభా, అవసరం బట్టి లోకంలో మా కొంతకాలం శ్రమ, కొంతకాలమే శ్రమ కలుగుతుంది అన్నాడు. అది అవసరం. ఆ ఉద్దేశాన్ని మేము అర్థం చేసుకునే జ్ఞానం మాకు దయచేయండి. మాకు శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, వ్యాధులు కలిగినప్పుడు, ఏ అవసరాన్ని బట్టి మాకు శ్రమ కలిగిందో ఆలోచించగలిగిన జ్ఞానం మాకు దయచేయండి.
ఏ ఉద్దేశం దేవుడు నేర్పాలని ఆశపడుతున్నాడో అది తెలుసుకోవడానికి ప్రార్థన మాకు నేర్పండి. ఎలాంటి ఆదరణ మాకు ఇవ్వాలని ఆశపడుతున్నాడో ఆ ఆదరణ కనుగొనే విధంగా ప్రార్థన మాకు నేర్పండి ప్రభువా. ఈరోజు ఈ ఆన్లైన్ గాస్పెల్ ప్రోగ్రాం ద్వారా ఎవరైతే వాక్యం వింటున్నారో వారి జీవితాల్లో నిన్ను నమ్మి శ్రమ పడుతున్నట్లయితే, నిన్ను నమ్మి బంధువులు, స్నేహితులు తన పనిచేసే చోట ప్రతి చోట ఇబ్బంది పడుతున్నట్లయితే ప్రభువా, అది కొంతకాలమే. ఆ స్థితిలో నీవు తోడుగా ఉంటావని నమ్మి, నీ ఆదరణ వారికి కలుగుతుందని నమ్మి, వారు తమను తాము నీకు అప్పచెప్పుకోవాలనే జ్ఞానం వారికి దయచేయండి. అలా అప్పచెప్పుకోకుండా సౌలు అవివేక పని చేసి నష్టాన్ని కొని తెచ్చుకున్నారు. మేము అలా కాకుండా ప్రభువా, మా ఇరుకులో మా ఇబ్బందిలో నిన్నే నమ్ముకొని నీకే మాకు బ్రతుకును అప్పచెప్పుకొని మీరు ఆలోచన చొప్పున మా విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తాం. మా శ్రమంలో పౌలు చెప్పినట్లుగా మా శ్రమంలో దేవుడిచ్చే ఆదరణను బట్టి ఎట్టి శ్రమలో ఉన్న వారిని నేను ఆదరించడానికి మాకు ధైర్యం కలిగింది. అట్టి ఆదరణ మాకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి శ్రమ పడినా మేము ఇరుగులో ఉన్నవారం కాదు అని అంటున్నాడు. అవును ప్రభు, మా జీవితంలో శ్రమ పడినంత మాత్రాన, శ్రమలో ఉన్నంత మాత్రాన మేము ఇరుగులో ఉన్నవారం కాదు ప్రభు. మీరు మాకు తోడుగా ఉన్నారు. విడిపించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు, నడిపించడానికి దిగి వచ్చే దేవుడు. కాకపోతే శ్రమ కలిగినప్పుడు మాలో సాతాను రేపేటువంటి ఆలోచనలు బట్టి నిన్ను విడిచిపోయేటువంటి, నీకు దూరం అయ్యేటువంటి అవివేకపు జ్ఞానం మాలో ఉండకుండా దేవా, శ్రమలో బాధలో వారికి నడవడికను చూసే దేవుడు కాబట్టి, శ్రమలో వారికి నడకను చూసే దేవుడు కాబట్టి, ఆ నడకను బట్టి మా జీవితాన్ని స్థిరపరిచే దేవుడు అని గుర్తెరిగి మమ్మల్ని మేము నీకు అప్పచెప్పుకునే కృపను మాకు దయచేయండి. అలా అప్పచెప్పుకొని ఆ స్థితి నుంచి మేము తప్పించబడి అనేకులు సాక్షాత్కరంగా మా విశ్వాస జీవితాన్ని కొనసాగించే భాగ్యం మాకు అనుగ్రహించండి. స్టెఫెను వలె బ్రతకడానికి, పౌలు వలె బ్రతకడానికి, దావీదు వలె బ్రతకడానికి, మోషే వలె బ్రతకడానికి, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అని ఐగుప్తు యొక్క ధనాన్ని ఆశించకుండా అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అని శ్రమ కోసం బయటకు వచ్చినట్టుగా మేము అలాంటి విశ్వాస జీవితాన్ని కలిగి మేము అనుభవిస్తున్న శ్రమలు ఎండదగినవి కాదు, పొందబోయే మహిమని ఈ లోకంలో శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు అవి చులకనైనటువంటి శ్రమ అనుకోని, శ్రమ కలిగినప్పుడు మీరు ఆనందించండి, పరిశుద్ధాత్మ మీ మీద ఉన్నాడనే సంతోషం నడిపించడానికి మాతో కూడా ఉన్నాడనే ధైర్యంతో మేము ముందుకు సాగడానికి నీ కృపను దయచేసి, ఈ వాక్యం వింటున్న వారి జీవితంలో ఏదైనా శ్రమను బట్టి గురింగిపోతే ప్రభువా మీరు మాట్లాడండి, బలపరచండి, ఆ స్థితి నుంచి విడిపించడానికి కావాల్సిన ఆలోచన వరకు కలగచేయండి, నిశ్చితాన్ని వరకు తెలియచేయండి. మహిమకరంగా వాళ్ళ బ్రతుకుని మీరు మార్చండి. శ్రమల నిశ్చితాన్ని నెరవేర్చిన వారిగా విధేయత నేర్చుకుని అంగీకరింపబడే కృపను మాకు అనుగ్రహించి నీ రాకడ పర్యంతం దిగజారిపోకుండా పడిపోకుండా మా విశ్వాస జీవితాన్ని శ్రమ అయినా, బాధ అయినా, కట్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా నీ ప్రేమ నుంచి వెడబాపేది ఎవడు లేడు అని ఆ ప్రేమ కలిగి లోకంలో బ్రతికే కృపను మాకు అనుగ్రహించింది. వాక్యం వింటున్నటువంటి ప్రభువా నీ బిడ్డల జీవితాల్లో ఉన్న శ్రమను మీరు జ్ఞాపకం చేసుకుని, ఐగుప్తుల శ్రమను మీరు జ్ఞాపకం చేసుకుని విడిపించడానికి దిగి వచ్చినట్లుగా వారి జీవితాల్లో కలిగిన శ్రమను జ్ఞాపకం చేసుకుని విడిపించడానికి దిగిరండి. వారి కుటుంబాలతో కూడా ఉండడానికి, వారిని ఆ పాపం నుంచి, శాపం నుంచి, రోగం నుంచి విడిపించడానికి, నడిపించడానికి మీరు దిగి వచ్చి వాళ్ళ బ్రతుకును బాగు చేయండి ప్రభువా. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచు, ఈ ఆన్లైన్ గాస్పెల్ మీరు దీవించి అనేకుల యొక్క జీవితాలను బలపరిచే విధంగా స్థిరపరచమని, అనేకుల వాక్యాన్ని విని
సంతోషంగా ఇంకొకరితో చెప్పుకునే కృప దయచేయమని. నిశ్చితమైతే మరొకసారి మేము చేయాలి. ఈ రీతిగా మమ్మల్ని మీరు బలపరిచే మాటల ద్వారా ఒకరినొకరు ఆదరించుకొని, ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరించుకొని స్థిరపడబడము. మీరు ఇచ్చినటువంటి ఆదరణకరమైన మాటల ద్వారా మేము స్థిరపడే కృప మాకు అనుగ్రహించము. ఈ రాత్రికాల దీవెనతో నింపి బలపరచు. నీ నామమునకే మహిమ ఘనత ప్రభావం కలిగించుకోండి. యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు.